సార్ గుడ్ మార్నింగ్ సార్. వస్తుంది సార్. సార్ క్లియర్ సార్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల సిస్టమ్ స్టక్ అయింది. సో నేను సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. వెల్కమ్ సో టు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేద్దామండి. సెషన్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు మనం రెగ్యులర్గా సప్లిమెంట్ యూస్ చేస్తూ ముందుకు వెళ్తాం. సో ఆ సప్లిమెంట్ ఏంటని యూస్ చేసి మనం ముందుకు వెళ్దామండి. 1 సెకండ్. సో సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అది యూస్ చేస్తూ మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎస్ 7 డ్రాప్స్. ఎస్ శంకర్ గారు వాయిస్ క్లియర్ కదా సార్? సార్ క్లియర్ సార్ క్లియర్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. మొదటిగా మీ అందరికీ ఈరోజు ఎవరైతే అటెండ్ అయ్యారో నా 514 మంది ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ ఒకసారి మీతో జూమ్లో కలవడానికి వస్తున్న అవకాశం ఇచ్చింది మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా మన సెషన్లోకి వెళ్దామండి. సో ఈ రోజు నేను దయచేసి చెప్పే సెషన్ ఏదైతే ఉందో ఇది నాట్ మోటివేషన్ అండి. ఇది మోటివేషన్ కాదు. సో ఇది మనం లైఫ్ జర్నీలో మనం ముందుకెళ్ళాలంటే ఆచరించవలసిన మెయిన్ నియమాలు అనొచ్చు, లేకపోతే బ్రిడ్జ్ అనొచ్చు. ఒక గట్టు నుంచి ఇంకో గట్టికి చేరాలి. మధ్యలో మనకి సముద్రం అనుకోవచ్చు, నది అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మధ్యలో ఒక రోడ్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి సమ్ ఎక్స్ అనుకోవచ్చు. సో అది దాటాలంటే మనకి ఏం కావాలనేది ఈరోజు డైరెక్ట్గా సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ని మనం ఫాలో చేస్తే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా అవుతుంది. సో దానికోసం మనం ఈరోజు చర్చిద్దాం. సో దయచేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రశాంతంగా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చొని రాసుకోగలిగితే డెఫినెట్గా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి వినిదే కదా అంటే మరి వినిదే అనేటప్పుడు ఖచ్చితంగా 100% మనం మంచి స్థాయిలో ఉండాలి. లేదంటే ఎక్కడో తేడా ఉంది, దాన్ని కరెక్షన్ చేసుకుంటే చాలు. సో ఈరోజు మన ఇంట్లో పవర్ పోయింది. సో ఎక్కడో ఒక వైర్ కట్ అయింది. ఆ వైర్ కట్ చేసేదాన్ని కరెక్ట్గా మనం సొల్యూషన్ చేసి దాన్ని రిపేర్ చేస్తే డెఫినెట్గా ఇంట్లో పవర్ వస్తుంది. సో పవర్ పోయిందని తెలుసు, కట్ అయిందని తెలుసు, దానికి పెట్టదని తెలుసు, కానీ ఆ ప్లాస్టిక్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ రిపేర్ చేయాలని తెలిసి కూడా మనం చేయకపోతే మన ఇంట్లో పవర్ రాదు. అలాగే మనకి ఈరోజు ఈరోజు సెషన్ ఏదైతే ఉందో దీన్ని మనం నోట్ చేసుకొని ప్రతిరోజు దీన్ని మనం కరెక్ట్గా ఆచరణలో పెట్టగలిగితే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళే ముందు మొదటిగా భగవంతుడికి, తల్లిదండ్రులకి, మేనేజ్మెంట్కి, అప్లయన్స్కి, మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్ ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి, మన జీవితాన్ని మార్చుకునే అవకాశం. సో ఈ అవకాశంలోకి ఈరోజు మనం అడుగు పెడుతున్నాం. సో లీడర్స్ అందరికి కూడా నేను చెప్పే మాట ఏంటంటే ఒక చిన్న స్టోరీతో మనం ముందుకెళ్దాం. సో కొంతమంది లీడర్స్ కూడా యాడ్ అవ్వాల్సి ఉంది. సో చిన్న స్టోరీతో మనం కనెక్టివిటీ చేసి యాడ్ చేద్దామండి. ఒక బిగ్ షాట్ అనొచ్చు, కోటీశ్వరుడు అనొచ్చు. సో ఒక పర్సన్ ఏంటంటే ఆస్తి పరంగా చాలా ఆస్తి ఉంది. సో మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళకి ఆ కోట్ల ఆస్తి ఉంది, కానీ సంతానం లేదు. సో యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు, చాలా రకాలుగా అన్ని రకాల హోమాలు కానీ అన్నీ చేశారు. ఏం చేసినా కూడా మ్యారేజ్ అయింది, 3 years అయింది, 4 years అయింది, 5 years అయింది, 6 years అయింది, 10 years అయిపోయింది. పెళ్ళి అయ్యింది, సంతానం లేదు. సో అట్ లాస్ట్ 10 years తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక న్యూస్ వచ్చింది. వాళ్ళ ఎవరైతే కోటీశ్వరుడు వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అని. సో ఇంకా ఊరు కాదు, పక్క ఊరు కాదు, అన్ని గ్రామాలకి ఫుల్గా స్వీట్స్ పంచి పండగ చేసుకున్నారు. సో హ్యాపీగా ఎవరైతే వాళ్ళ మిస్సెస్ ఉన్నారో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 5th month, 6th month, 7th month, 8th month, 9th month అయిపోయింది. 9th month ఇన్ బిట్వీన్లో సో పెయిన్స్, పురిటినప్పుడు అంటాం కదా, పెయిన్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఆ పెయిన్ స్టార్ట్ అయిందో సో ఇంకా ఇప్పుడు కాదు, ఇది స్టోరీ బ్యాక్ది. అప్పుడు ఏంటంటే డాక్టర్స్ అనేవారు, హాస్పిటల్స్ అవి ఉండేది కాదు. ఒక డాక్టర్ ఎక్కడో ఉండేవారు, ఆ డాక్టర్ని తీసుకొచ్చేవారు, ఇన్వైట్ చేసేవారు. సో ఆ డాక్టర్ బాబు గారిని తీసుకొస్తే డాక్టర్ బాబు అప్పట్లో ఏంటంటే డాక్టర్ బాబు పెద్ద సూట్ కేసులో ఉంటుంది, బ్రీట్ కేస్. సో పెద్ద బాక్స్ ఉండేది. ఆ బాక్స్ పట్టుకొని స్పీడ్గా లోపలికి వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి థియేటర్లోనే ఉండదు, ఇంట్లోనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ బయట ఉంచేసి ఈయన ఒకటి లోపలికి వెళ్ళి పేషెంట్ పాటు ఉన్నాడు. ఈ ఎవరైతే కోటీశ్వరుడు ఉన్నాడో ఆయన ఏమన్నాడంటే, మీరు మాకు ఏదైతే ఇది సంతానం అనేది మా కుటుంబంలో చాలా చాలా ప్రెస్టీజియస్ అండి, చాలా ఇది ఎలాగైనా తల్లి
ఎవరైతే శిశువు బాబు అనండి, పాప అనండి 100% హ్యాపీగా, సుఖంగా వస్తే మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఇద్దరు చక్కగా ఉంటే ఎంత కావాలంటే అంత ఇస్తాను. తర్వాత "నువ్వు ఎద్దువురా బాబు, ముందు నన్ను ఎళ్ళమని" చెప్పేసి లోపలికెళ్ళాడు. వెళ్ళి 5 నిమిషాలయింది, 10 నిమిషాలయింది. పెద్ద పెద్ద సౌండ్‌లొస్తున్నాయి. సో, 10 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ చేసేసి ఒక సుత్తి కావాలన్నాడు. ఇదేంటిది లోపలికెళ్ళాడు డాక్టరు, లోపల సుత్తితో పనేంటి అని అనుకుంటూ, అప్పుడు డాక్టర్ ఏం చెప్తే అది చేయడానికి చాలా ఇష్టపడేవాళ్ళు. రెస్పెక్ట్ చాలా ఎక్కువుంది. ఇప్పుడు ఇస్తున్నారు. బట్ అప్పుడు చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో, సుత్తి తెమ్మనంటే ఏమనుకోకుండా ఆలోచించకుండా ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పనోళ్ళని పంపించి రకరకాల సుత్తులు తెచ్చాడు. దాంట్లో ఒక సుత్తిని డాక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ లోపలికెళ్ళిపోయారు. 10 నిమిషాలయింది, 2 నిమిషాలయింది, 30 నిమిషాలయింది. మళ్ళీ పెద్ద పెద్ద సౌండ్‌లొస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ అయింది. ఈ ఎవరైతే ఈ కోటేశ్వరుడు ఉన్నాడో వాళ్ళ బాబు, పాప వస్తారని గుడ్ న్యూస్ చెప్తారని చూస్తే, మళ్ళీ వచ్చి ఒక రాయమంటాడు. అరే! ఇది బాబు ఇది ఏంటిది? సుత్తంటాడు, రాయి అంటాడు ఏదైనా, ఆయన డాక్టర్ బాబు అని చెప్పేసి మళ్ళీ రాయిస్తాడు. సో, మళ్ళీ లోపలికెళ్తారు సౌండ్‌లొస్తుంటాయి. డబ 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 సౌండ్‌లొస్తుంటాయి. మళ్ళీ 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ డోర్ ఓపెన్ అయింది. ఈసారి అడుగుతాడు బాబా, పాప ఇద్దరు బాగున్నారు. అవన్నీ తర్వాత ఇంకొక రాయి తేమంటాడు. సో, ఈ టెన్షన్ తట్టుకోలేక ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్‌ని బయటకి తీసుకొచ్చి, బాబు నువ్వు ఇంతకీ ఏం చేస్తున్నావు? సుత్తంటావు, రాయి అంటావు, ఇవన్నీ అంటావు అంటే డాక్టర్ ఫుల్‌గా చెమట పట్టేసుంటాడు. ఆయన అంటాడు, అరే బాబు! మీ ఆవిడ గురించి తర్వాత, మీ ఆవిడ ట్రీట్మెంట్ చేయాలంటే నా బాక్స్ ఉంది గదా! ఆ బాక్స్‌కున్న తాళం ఏదైతే ఉందో, ఆ తాళం ముందు ఇరిగితే దాంట్లో ఉన్న ఏదైతే ట్రీట్మెంట్ కావాలో సామాను బయట తీస్తే చేయగలరు. ముందు నా సూట్‌కేస్‌కున్న తాళం ఏదైతే బ్రేక్ అవ్వలేదు, ముందు తాళం కొట్టాలంటారు. అంటే ఇక్కడ ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారండి. ఆల్‌మోస్ట్ 583 పీపుల్ ఉన్నారండి. సో, మన బ్రెయిన్‌లో ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ తీయకుండా మనం ఎన్ని మీటింగ్సు, ఎన్ని ట్రైనింగ్సు, ఎన్ని జూమ్ మీటింగ్సు, ఎన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా ఈ బ్రెయిన్‌లో ఆ లాక్ ఓపెన్ అవ్వకపోతే ఎవ్వరు ఏమి చేయలేరండి. ఇందాక ఏదైతే ఆ డాక్టర్ గారు ఉన్నారో, ఆయన సూట్‌కేస్‌లో ఏదైతే తాళం ఉందో, ఆ తాళం తీయకుండా ఆయన ఎలాగైతే ట్రీట్మెంట్ చేయలేరో, ఈరోజు మనం కూడా అందరికి అన్నీ వచ్చు. ఇక్కడ రాని వాళ్ళంటూ ఎవరు లేరండి. నెట్వర్క్ మార్కెటింగ్ అది ఒక డిగ్రీ ఉన్నోళ్ళు చేయాలి, ఒక పీజీ ఉన్నోళ్ళు చేయాలి, ఒక ఎల్‌కేజీ ఉన్నోళ్ళు చేయాలని ఇక్కడ ఏం కండిషన్స్, టర్మ్స్ లేవు. అందరూ చేయొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మైండ్ సెట్. ఆ మైండ్‌ని ఓపెన్ పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. మన గ్రేట్ మెంటర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ మంజునాథ్ గారు గాని, మస్తాన్ గారు గాని మనకి 11 రోజులు ఒక సెషన్ సూపర్ సెషన్ ఇచ్చారు. అయినప్పుడు కూడా ఇంకా మైండ్ ఓపెన్ అవ్వట్లేదు కొంతమంది. ఎవరైతే ఓపెన్ అయిందో రాక్ చేశారు. సో, అలాంటి ఒక సెషన్‌ని ఈరోజు మీరు మైండ్ ఓపెన్ చేసుకొని, ఈరోజు విన్నట్టయితే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో, నాది రెగ్యులర్‌గా టెస్టిమోనీ వినేదే కొద్దిగా ఫాస్ట్‌గా చెప్పేసి సెషన్‌లోకెళ్ళిపోతాను. యెస్. ఇదొక మంచి అవకాశం అండి మన జీవితాన్ని మార్చుకోవడం కోసం. యెస్. సో, బిఫోర్ వెస్టేజ్ కొంతమంది కొత్తోళ్ళొచ్చుంటారు కాబట్టి కొద్దిగా ఫాస్ట్‌గా చెప్పేస్తాను. మైసెల్ఫ్ రంజిత్ అండి. బిఫోర్ వెస్టేజ్ రాకముందు ఒక కర్రల మిల్‌లో కూలి పని చేసుకునేవాడిని. రోజువారీ కూలీ పని చేసుకుంటూ నెలకొక 8,000 వచ్చిన వ్యక్తిని. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కర్రల మిల్‌లో కూలి పని బిఫోర్ వెస్టేజ్ రాకముందు. సో, చిన్నప్పుడు ఫాదర్ ఎక్స్‌పైర్ అయిపోయారు. అమ్మ, నేను, చెల్లి. సో, బ్రతకడం కోసం మా నాన్నగారు చనిపోయిన తర్వాత అదే కర్రల మిల్‌లో కూలి పనికి చేసుకోవడం జరిగింది. సో, అలా కూలి పని చేసుకున్న సందర్భంలో అమ్మని, చెల్లిని వైజాగ్ తీసుకొచ్చాను. అలాంటి సందర్భంలో 2013లో ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని తీసుకోవడం జరిగింది. సో, ఆ టైంలో డిఆర్‌కే రాజు గారు, అదే రకంగా వరహాల రెడ్డి గారు, ఇంకా మహేష్ జగ్గయ్య గారు, మనం గ్రేట్ మెంటర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ మంజునాథ్ గారు. సో, వీళ్ళందరి ఆధ్వర్యంలో 2013లో ఒక ఆటో డ్రైవర్ చర్చ్ పాస్టర్ గారి రూపంలో మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ చెక్ రూ. 150. రూ. 150తో నా జర్నీ స్టార్ట్ అయిందండి. సో, రకరకాల ఇబ్బందులు, సమస్యలు ఈరోజు చాలామంది అంటుంటారు, బిల్లింగ్ అవ్వట్లేదండి, కేవైసీ అండి, లేకపోతే ఇంకోటి అంటారు. మేము స్టార్ట్ చేసినప్పుడు 2013 మీరు చెక్ చేయొచ్చు. ఎక్కడో హైదరాబాద్‌లో ఒక చిన్న ఆఫీస్ ఎక్కడో ఉండేది. మాకు ఆంధ్రాలో ఎక్కడ ఏ ఆఫీస్ లేవు, ఏమీ లేవు. అలాంటి టైంలో మేము స్టార్ట్ చేసి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. బట్ ఈరోజు అన్నీ ఉన్నా కూడా చాలా మందిలో ప్రతీది కూడా నెగెటివ్, ప్రతీది కూడా నెగెటివ్, ప్రతీది కూడా నెగెటివ్. సో, ప్లీజ్ పాజిటివ్‌గా ప్లాన్ చేయండి. డెఫినెట్ రాక్ చేస్తాం. సో, అలాంటి సందర్భాల్లో వెస్టేజ్ టేకప్ చేసామండి. టేకప్ చేసి ఈరోజు మీ మధ్యలో ఈ రకంగా ఉన్నాం. సో, అదే రకంగా మీరు చూసుకుంటే యెస్. ఇప్పుడు నా యొక్క అచీవ్‌మెంట్స్ మనం మాట్లాడుకుంటే, సో, రూ. 150తో నా జర్నీ స్టార్ట్ చేస్తే, ఈరోజు నా హైయెస్ట్ ఇన్‌కమ్ 9,74,000 అయితే, ఫస్ట్ కార్ ఎస్ క్లాస్ తీసుకోవడం జరిగింది. రెండో కార్ ఆడి కార్ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 5 హౌసెస్ తీసుకోవడం జరిగింది. విశాలాక్షి నగర్ ఒకటి, పిఎంపాలెం ఒకటి, భోగాపురం ఒకటి, శ్రీకాకుళంలో 2 హౌస్ తీసుకోవడం జరిగింది. ఫారెన్ ట్రిప్స్ ఇప్పటివరకు 16 ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖున శ్రీలంక, కొలంబో ఎళ్తున్నాను. జపాన్ నెక్స్ట్ ఎళ్తున్నాను. సో, ఇవన్నిటికి కారణాలేంటి? ఇవన్నీ నాకు ఎళ్ళేయడానికి కారణాలేంటంటే, నా టీమ్. నా బలం అంతా కూడా నా టీమే. నా వీక్‌నెస్ కూడా నా టీమే. సో, ఈరోజు నా టీమ్‌లో ఇప్పుడు ఎవరైతే హోస్ట్‌గా తీసుకున్నారో గౌరీశంకర్ గారు. ఫస్ట్ పర్సన్ అండి నాతో పాటు నిలబడిన వ్యక్తి. సో,
వెస్టేలో లక్ష్మణ్ గారు గాని, శంకర్రావు గారు గాని వీళ్ళందరూ నాతో ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇప్పుడు అందరూ చాలామంది వచ్చినప్పుడు నిలబడ్డ వేరు, రానప్పుడు నిలబడిన వాళ్ళు ఈళ్ళు. సో, అలా మెల్లగా వచ్చిన తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుల్లో పవన్ గారని, రవిచంద్ర గారని, ఇతను వెంకటరాజు గారని అలా స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే చాలామంది లీడర్స్ మెల్లమెల్లగా వచ్చారు. అదే రకంగా వస్తూ నా టీమ్‌లో సునీల్ గారు, రమేష్ గారు, అదే రకంగా ఇప్పుడు తెలంగాణలో చూసాం మంచి మంచి లీడర్స్ స్టార్ట్ అయ్యారు. హరికృష్ణ గారు, మూర్తి గారు, రజనీ గారు సార్, చిరంజీవి సార్ ఇంకా చాలా పెద్ద పెద్ద లీడర్స్ స్టార్ట్ అయ్యారు. సో, ఇదే క్రమంలో కేపీ నాయుడు గారి డౌన్‌లో నెక్స్ట్ లెగ్‌లో సాయి గారు, సూర్య గారు, అనిల్ గారు వీళ్ళందరూ ఇలా బ్యాక్ టు బ్యాక్ మంచి లీడర్స్ స్టార్ట్ అయ్యారు. మీ అందరి సపోర్ట్‌తో ఈరోజు రంజిత్ ఈ యొక్క అవకాశం, ఈ యొక్క పొజిషన్‌లో వచ్చారు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ మన టార్గెట్ కూడా చూసుకున్నాం. బీఎంసీ మెంబర్ ఖచ్చితంగా 1,00,000+ తీసుకోవాలి. ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలని. యెస్. సో, ఇందాక చెప్పాను కదా! నెక్స్ట్ టార్గెట్ శ్రీలంక అండ్ జపాన్. శ్రీలంకది ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఇవ్వడం జరిగింది. జపాన్‌కి రెడీగా ఉన్నాం. టీమ్‌తో ప్లాన్ చేస్తున్నాం. సో, అదే రకంగా ఫస్ట్ కార్, సెకండ్ కార్. ఒక కర్రల మిల్లులో కూలి పని చేసుకున్న వ్యక్తి చిన్న బండి కొనుక్కోవాలంటే సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవాలంటే డబ్బులు లేని పరిస్థితి. అలాంటిది ఒక ఎస్-క్లాస్ తీసుకోవడం జరిగింది. రెండోది ఆడి కార్ తీసుకోవడం జరిగింది. ఆహ్, బావగారు సబ్ ఇన్స్‌పెక్టర్ అండి. సో, బావగారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ కార్ ఆడి క్యూటో కార్. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఒకప్పుడు కర్రల మిల్లులో కూలి పని చేస్తున్నప్పుడు హిందూ సాంప్రదాయంలో లైఫ్‌లో ఒక్కసారైనా తిరుపతి వెళ్తే బావుండు, తిరుపతి వెళ్తే బావుండు. మా శ్రీకాకుళంలో ఎక్కువ మంది తిరుపతి అనేది అదొక ఫారిన్ కంట్రీ కంటే పెద్దది. సో, అలాంటిది తిరుపతి వెళ్ళడానికి కష్టమైన పరిస్థితిలో మీరిక్కడ చూడొచ్చు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన దేశంలో మనం చూసుకుంటే కరెన్సీ రేట్ చూసుకుంటే గ్రేట్ బ్రిటన్ అంటామండి. రూ. 122 మీరిప్పుడు గూగుల్‌లో చెక్ చేయొచ్చు. కరెన్సీ అమెరికా అంటాం. అమెరికాను మించింది గ్రేట్ బ్రిటన్. సో, లండన్‌లో 9 డేస్ ఉన్నాను. అదే రకంగా పెద్ద పెద్ద కోటీశ్వరులు ధనికులు డబ్బులు దాచుకునే ప్లేసు స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంక్ అంటాం. సో, స్విట్జర్లాండ్‌లో ఉన్నాను. యూకేలో ఉన్నాను. తర్వాత జర్మనీ ఉన్నాను. ఆస్ట్రేలియా ఉన్నాను. అదే రకంగా దుబాయ్ ఉన్నాను. సో, మీరక్కడ చూడొచ్చు అయ్యప్ప మాల్‌లో లాస్ట్ బిఫోర్ ట్రిప్‌లో సింగపూర్ ట్రిప్‌లో మన గ్రేట్ మెంటర్ మంజున సారు వాళ్ళ ఆధ్వర్యంలో మన టీమ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ చూడండి. చిరంజీవి సారు, రజనీ గారు సారు, మూర్తి సారు, లక్ష్మణ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మధ్యలో మనకి కన్వర్ గారు, బాలి గారు అబ్బాయి యువరాజ్ బాలి గారు. సో, ఉండడం జరిగింది. చూడండి ప్రపంచంలో మనం అనుకుంటే మైండ్ ఎంత పాజిటివ్‌గా ఉంటదండి. పక్కన చూస్తే నేను అయ్యప్ప మాల వెళ్ళాను. 5 డేస్ అయిపోతుంది. టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే సో, అక్కడ దోహా దగ్గర ఒక ఆపడం జరిగింది. సో, మలేషియా దగ్గర సారీ సింగపూర్ నుంచి మలేషియా వెళ్తున్నప్పుడు అక్కడ పక్కన వినాయక టెంపుల్ అది. సో, సో, అక్కడ కూడా ఫారిన్ కంట్రీలో కూడా అక్కడ టెంపుల్ కూడా దర్శనం జరిగింది. సో, అదే రకంగా పైన మీరు చూస్తే మన కంపెనీకి రథసారథులు ఇంగా హ్మ్, దేవుళ్ళనుకోవచ్చు, త్రిమూర్తులనుకోవచ్చు. సో, గౌతమ్ బాలి గారు, దీపక్ గారు కనబడారు. సో, ఆ పైన ఏదైతే సెంటర్ ఫోటో ఉందో అక్కడ మీరు చూస్తే లండన్ ఐ అంటామండి. 125 అడుగులు ఉంటుందది. సో, దానికి మేనేజ్‌మెంట్. సో, అది మామూలుగా ఎవరైనా వెళ్ళడం కష్టం. కోటీశ్వరులు మాత్రమే దాన్ని విజిట్ చేస్తారు. దాంట్లో జర్నీ చేస్తారు. సో, అలాంటి ట్రిప్‌ని మన మేనేజ్‌మెంట్ ఇద్దరు బాలి గారు, దీపక్ గారు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోవడం జరిగింది. వాళ్ళతో పాటు దాంట్లో ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఒక సామాన్యుడు కూడా ఒక స్థాయికి వెళ్ళడానికి మన ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఉందో 100% సపోర్ట్ చేస్తుందండి. మరి ఈ సపోర్ట్ సిస్టమ్ మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు ఒక ఆలోచన తీసుకుంటే డెఫినిట్‌గా సాధిస్తారండి. యెస్. సో, లాస్ట్ ఫిఫ్త్ హౌస్ అండి హౌస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీకాకుళంలో. ఒకప్పుడు చిన్న ఇల్లు రూ. 750 ఇంటి రెంట్ కట్టడం కష్టమండి. రేకుల షెడ్‌లో ఉండేవాళ్ళం. సో, అలాంటిది హౌస్ నంబర్ 5 అండి. ఇది నా పేరు మీద నేను ఎప్పుడైతే స్టార్టింగ్‌లో జాయిన్ అవుతున్నప్పుడు నాకు చాలా ఇబ్బందులొచ్చేది. స్టాక్ గురించి గాని, బిల్డింగ్ గురించి గాని ఇవన్నీ ఇబ్బందులు. నేను అనుకునేవాడిని దేవుడు ఒక అవకాశం ఇస్తే నా ఫ్యూచర్‌లో నా ఆఫీస్ పెట్టుకుంటాను. ఆఫీస్ దగ్గర ఇల్లు ఉంటదని మైండ్‌కి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఇండికేషన్ ఇస్తే. సో, లాస్ట్ 1 ½ ఇయర్, 2 ఇయర్ బిఫోర్ సో, శ్రీకాకుళంలో ఒక సైట్ తీసుకోవడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీటింగ్ హాల్, మూడో ఫ్లోర్ ఇల్లు. సో, ఇవన్నీ కలిపి నియర్లీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ వాల్యూ కట్టి అవన్నీ చూసుకుంటే 2.5 క్రోర్స్ 2.5 కోట్లు. సో, అక్కడ మనం చూడొచ్చు అయ్యప్ప మాల్ మాక్సిమం ఎక్కువ శాతం నవంబర్, డిసెంబర్‌లో అయ్యప్ప మాల్ ఉంటాను. 11 సార్లు అయ్యప్ప మాల్ ఏసాను. 12 సార్లు ఏసాను. సో, అక్కడ పెద్ద అబ్బాయి, చిన్నబ్బాయి మా మిసెస్ పక్కన వాళ్ళోళ్ళు చిన్నబ్బాయి. సో, అక్కడ మీరు చూడొచ్చు సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య గారున్నారు. సో, మా అత్తయ్య గారు, మామయ్య గారు, లక్ష్మణ్ గారు ఇంకా టీమ్ మెంబర్స్ చాలా ఉన్నారు. సో, ఫోటోస్‌కి అవన్నీ యాడ్ అవ్వలేదు. సో, చాలామంది లీడర్స్. సో, కర్రలమిల్లిలో ఉండే వ్యక్తి చదువు లేదు, ఏమీ లేదు. నా వల్ల సాధ్యమైందంటే మీ వల్ల ఎందుకు కాదు? 100% సాధ్యం అవుతుంది. బట్ సాధ్యం అవ్వాలంటే 100% మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మీ బ్రెయిన్‌కి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఏంటంటే నేను గెలవడం కాదు నా టీమ్‌ని గెలిపిస్తాను. నా టీమ్ కోసం పనిచేస్తాను అని ఆలోచన చేస్తే 100% అవుతుందండి. యెస్. సో, నా టీమ్‌లో అచీవ్‌మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు కార్లు తీసుకునే వ్యక్తులు చాలామంది అంటారు, నేను ఇల్లు కట్టాను, నేను ఇల్లు కట్టాను. సో, లేదండి నా టీమ్‌లో 302 మంది కార్లు తీసుకున్నారు. 41 మంది హౌస్ ఫండ్ అచీవర్స్ అయిపోయారు. 41 మందిలో
ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఇల్లు తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఇల్లు తీసుకోవాల్సి ఉంది. 1 లాక్ తీసుకున్న వాళ్ళు 72 మంది అండి. ఫారెన్ ట్రిప్ వెళ్ళే వాళ్ళు 300 మంది నాతో పాటు జర్నీ చేశారు. జపాన్ ట్రిప్లో మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి మినిమం టు మినిమం వేసుకుంటున్నాం అండి. అట్లీస్ట్ 200 మంది పైన జపాన్ ట్రిప్లో వెళ్ళాలి. 200+ మెంబర్స్ జపాన్ ట్రిప్లో వెళ్ళాలని ఒక ఆలోచన వెళ్తున్నాం. సో అందులో మీ ప్లేస్ ఉండాలని అది భగవంతుని ప్రార్థిద్దామండి. ఎస్. సో ఖచ్చితంగా 2030 కల్లా మన టీంలో 30 మంది విఎంసీ మెంబర్, అంటే 10 లాక్ ప్లస్ తీసుకున్న విఎంసీ మెంబర్స్ అంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. నాది ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ జూన్ కల్లా ఖచ్చితంగా విఎంసీ మెంబర్ చేయాలి లక్ష్యంగా ముందుకు వెళ్తాను అండి. ఎస్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ మస్ట్ రెస్పెక్ట్ వన్ రూల్, నెవర్ లై టు యువర్ సెల్ఫ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే నేను గెలవాలి, నేను సాధించాలి, నేను గెలవాలి, నేను సాధించాలి, నేను గెలవాలి, సాధించాలి అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు మోసం చేసుకున్నారు. దేనిలో, సమయంలో, మాటల్లో, అన్నిట్లో మోసం. సో ఎప్పుడు కూడా గెలిచే వ్యక్తి ఎప్పుడు కూడా తను మోసం చేసుకోకూడదు. సో ఎంతమందికి మోసం చేస్తామో అది తెలియదు కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా లేదా కాదండి. ఈరోజు నేను 10 లాక్ కావాలనుకుంటున్నాను, బట్ 10 లాక్ కావాలని 1 అవర్ కూడా నేను వర్క్ చేయట్లేదంటే అది నేను మోసం చేసుకున్నట్టే. ఇది షూర్ అండి. సో ఇది ఎవరికో నేను చెప్పట్లేదు. నేను అప్లైన్ కోసమో, గౌతమ్ బాలి గారి కోసమో, భగవంతుడి కోసమో ఇవన్నీ కాదండి. ఈ రోజు నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా నేను పెట్టుకున్న డ్రీమ్‌కి నేను న్యాయం చేస్తున్నాను అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఎస్. సో ఈరోజు మనం డైరెక్ట్‌గా పాయింట్స్‌లోకి వెళ్తామండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇవి మీ అందరికీ కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి శక్తిగా వెళ్ళాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ప్లాన్‌లోకి వెళ్తానండి. ఒక ఐరన్ పీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇనుము ముక్క అండి. ఐరన్ ముక్క, ఇనుము ముక్క. సో ఈ ఇనుము ముక్కని ఇలా పైనుంచి గాలిలో వేస్తే 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఒక సెకండ్‌లోనే పడిపోతుంది. అదే ఇనుప ముక్కని మీరు నీటిలో వేసేస్తే 100% పడిపోతుంది. కానీ ఇదే ఇనుప ముక్కని సిస్టమ్ పరంగా క్రియేట్ చేసి విమానంకి అటాచ్ చేస్తే కొన్ని వందల వేల అడుగుల్లో గాల్లో ఇది వెళ్తుంది, కిందన పడదు. అంటే దీంతో అప్పుడు ఏమైంది, ఈ ఇనప మొక్కకి ఏమైందంటే ఒక సిస్టమ్ యాడ్ అయిందండి. ఒక సిస్టమ్ యాడ్ అయింది. అదే ఇనప మొక్కకి మనం సముద్రంలో చూస్తున్న షిప్పులు, ఆ షిప్‌కి ఇదే ఇనప మొక్క యాడ్ చేసి సిస్టమ్‌ని కలిపితే ఆ సిస్టమ్ వల్ల షిప్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్ని దేశాలను తిరుగుతుంది. అంటే ఒక ఇనప మొక్క మామూలుగా ఉంటే ఏమీ చేయలేదు కానీ సిస్టమ్‌కి కొలాబరేట్ అయితే సిస్టమ్‌తో కలిస్తే దీని శక్తి పెరిగింది. అలాగే దయచేసి దీన్ని తప్పుగా తీసుకోవద్దు. మనం కూడా అలాగే మనం ఏమి చేయలేము, నా వల్ల ఏమవ్వదు, నా వల్ల ఏమని అనుకున్నాం. కానీ సిస్టమ్‌కి కనెక్ట్ అయితే ఒక శక్తివంతమైన లీడర్ అవుతారు. సిద్ధార్థ్ సింగ్ 1,68,00,000 తీసుకునే వ్యక్తి ఒకప్పుడు కనీసం ఆయన వాడుతున్న బండికి పెట్రోల్ కూడా కొట్టించుకోలేని వ్యక్తి. ఇంటింటికెళ్ళి సీడీ క్యాసెట్లు అమ్ముకునే వ్యక్తి. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, ఈవెన్ ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్స్, ఎందుకంటే ఫైనాన్షియల్‌గా స్ట్రక్ అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన సిస్టమ్‌కి కనెక్ట్ అయితే, ఒక సిస్టమ్‌కి కనెక్ట్ అయితే ఈరోజు ఆయన ఇన్‌కమ్ 1,68,00,000. 1,68,00,000 అండి సిద్ధార్థ్ సింగ్‌ది. మరి అలాంటి 1,68,00,000 తీసుకున్న వ్యక్తికి కావాల్సిన సిస్టమ్. సిస్టమ్ అంటే ఏమీ లేదండి. ఒక స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒక స్టెప్స్ ఫాలో అయితేనే మనం గెలుస్తామండి. స్టెప్స్ ఫాలో అవ్వకపోతే మనం ఏం గెలవం. సో మీకు ఒక శక్తివంతమైన పవర్‌ఫుల్ లీడర్ ఈ 2026 బైబిల్, భగవద్గీత, ఖురాన్ అన్ని గ్రంథంలో క్లియర్‌గా ఉందండి. ఎవరైతే మనసా వాచా కర్మ 10 మందికి సహాయం చేయాలి, శక్తివంతంగా తయారవ్వాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంట సపోర్ట్ చేస్తదంట. సో మరి అలాంటి వాళ్ళు ఈరోజు ఈ నియమాలు పాటిస్తే డెఫినిట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు. సో అలాంటి ఏ నియమాలు పాటిస్తే సక్సెస్‌ఫుల్ అవుతామో కొద్దిగా ఫాస్ట్‌గా వెళ్దామండి. సో ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకోండి. ఈ 13 పాయింట్లు నేను నా టీమ్‌కి రథసారథిగా ఉంటూ, నా టీమ్‌కి నేను గెలిపిస్తానంటే, ఈ 13 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి తెలిసినోళ్ళు కొంతమంది అనుకోవచ్చు, కానీ ఆచరణలో పెట్టకపోతే ఏది శూన్యమండి. ఈరోజు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి తీసుకుందాం. మీకు నచ్చిన ఫుడ్ చేయించారు. సూపర్ ఫుడ్ చేయించారు. అది నాన్ వెజ్జా లేకపోతే ఇంకోటి. శివకుమార్ రెడ్డి గారు దయచేసి హ్యాండ్ రైజ్ చేయాలి సార్. శివకుమార్ రెడ్డి గారు. శివకుమార్ రెడ్డి గారు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. శివ గారు. థాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో ఒక నచ్చిన ఫుడ్ ఉంది. సూపర్ ఫుడ్ కావాల్సిన ఫుడ్ ఉంది. చేయించారు. సో ఉదయం కుక్ చేశారు. తినలే. మధ్యాహ్నం ఫుడ్ బాగుంది తినలే. రేపు చూడలే, ఎల్లుండి చూడలే. 3 డేస్ అయిపోయింది. 4 డేస్ అయిపోయింది. సో మరి అది మనం తింటామా? అది తినం, పారబోసేస్తాం. సో అలాగే ఈరోజు ఒక పాయింట్లు నేర్చుకొని దీన్ని ఎవరైతే ఆచరణలో పెడతారో 100% మిమ్మల్ని మించిన శక్తివంతులు, మిమ్మల్ని మించిన ఇంకొక పర్సన్ ఉండరండి. సో మరి రెడీగా ఉండండి. లేట్ చేయకుండా నోట్ చేసుకోండి పాయింట్స్. చాలామంది పాయింట్స్ మొబైల్స్ అన్నీ మాట్లాడుకున్నా దయచేసి వీడియోస్ ఆన్ చేసుకొని ఈ పాయింట్స్ రాసుకోండి. ఈ పాయింట్స్ రాసుకోండి. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. యెస్. బీ డెడికేటెడ్ యువర్ డైలీ రొటీన్.
ఈ రోజు పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్ముడు, మహాత్మా గాంధీ గారు కానీ, ఏపీజే అబ్దుల్ కలాం కానీ, వాళ్ళందరికీ కూడా ఏం పని చేయాలో, ఏ రోజు ఏ పని చేయాలో వాళ్ళ దగ్గర ఉంటుందండి. కానీ చాలా మంది లీడర్స్‌లో ఏంటంటే ఎక్కడికెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా ఉండదు. సో, దయచేసి చెప్తున్నా అండి, మీకు ఒక డైలీ రొటీన్ వర్క్ ఉండాలా. ఈరోజు నేను ఎక్కడ ఉండాలా? ఏం పని చేయాలా? ఏం పని చేస్తే నా టీమ్‌కి బెనిఫిట్ వస్తుంది? నా టీమ్‌కి నేను ఏం అచీవ్‌మెంట్ చేయగలను? అనేది ఖచ్చితంగా డైలీ ప్రతిరోజు స్కూల్లోకెళ్ళే వాళ్ళు చూడండి, తెల్లవారు లెగిసిన తర్వాత ఈరోజు సోషలు, సైన్సు, మ్యాథ్సు ఈ బుక్‌లు పెట్టుకుంటారు. చిన్న పిల్లలండి. మనమే కొంతమంది సర్దుతుంటాం. ఈరోజు సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది, సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి బుక్‌లో మనం సర్దుతుంటాం. కానీ మనకు కూడా తెలుసు. మనం కూడా అలా చేస్తే గెలుస్తామని. కానీ చిన్న విషయమే. కానీ ఈ చిన్న విషయమే మనకి పెద్ద వ్యక్తిగా శక్తివంతులుగా తయారు చేస్తుంది. సో, లేట్ చేయకుండా ఏ రోజు, ఏ పూట, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత టైం కేటాయించాలి అని మనం పెట్టుకోవాలి. ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ రొటీన్. సో, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ 99% పీపుల్ నాట్ సక్సెస్‌ఫుల్ బికాజ్ దే డోంట్ హావ్ డైలీ రొటీన్. మీకు మీరే క్వెషన్ చేసుకోండి. వన్స్ క్వెషన్ చేసుకోండి. మీకంటూ ఒక రొటీన్ ఉందా? యెస్. ఇఫ్ నాట్ లేదు మార్చుకుందాం. మేక్ యువర్ డైలీ రొటీన్ దెన్ క్రియేట్ సిమిలర్ రొటీన్ ఫర్ యువర్ టీమ్. ఫస్ట్ మీరు పాటిస్తే మీ టీమ్ పాటిస్తుందండి. చాలామంది ఎలా ఉంటారంటే ఉదయాన్నే లెగుస్తారు. ఈ ఫేస్‌బుక్ ఓడికి, ఇన్‌స్టాగ్రామ్ ఓడి, ఇంకోడికి వాడి కోసం మనం జీవిస్తాం తప్ప, వాడు పాపం ఆర్థికంగా చితికిపోయాడని చెప్పి వాడి కోసం పోరాడతాం. వాడి కోసం పోరాటం కాదండి. లెగిసిన వెంటనే మంచి నోట్స్ తీసుకోండి. నిన్న రాత్రే రాసుకోండి. ఎవరితో కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఈరోజు ఎక్కడ ఏ టైంలో ఎక్కడ ఉండాలి, ఒక డేటా ఉండాలి. సో, ఆ డేటా ఎప్పుడైతే మీ దగ్గర ఉందో, సేమ్ మన టీమ్ కూడా అదే ఫాలో అవుతారు. యథా రాజా తథా ప్రజ. మనకే ఒక ఇది లేకపోతే మన టీమ్ ఏం ఫాలో అవుతారు? మనకొక లక్ష్యం లేదు, మనకొక ఇది లేదు, మన టీమ్ ఏం ఫాలో అవుతారు? మళ్ళీ చెప్తానండి, విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఒక రొటీన్ అనేది మనకొక డైలీ ఏమి చేయాలని మన దగ్గర చేతిలో లేకపోతే ఎవరు ఏది చేయలేరు. ఈరోజు మనకి గ్రేట్ మెంటర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ మంజునాథ్ గారు ఈవినింగ్ 8:30కి వస్తున్నారు. యాక్చువల్‌గా నా సెషన్ నైట్ ఉంది. కానీ ఆయన గురుగారు వస్తున్నప్పుడు ఆయన సెషన్‌కి నేను మార్చుకొని చేసుకోవాలా. సో, అంతే తప్ప నాకు నేను చేసుకుంటానంటే కాదు. అంటే ఇక్కడ మన షెడ్యూల్ మనకు ప్లానింగ్ ఉంటే మార్చుకోవడానికి అవుతుంది. ప్లానింగ్ లేకపోతే లేదు. సో, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఒక విజయవంతమైన వ్యక్తి ఈరోజు లేడీసే ఉన్నారు. హౌస్ వైఫ్ లేడీస్ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ ఏం చేయాలో రాత్రే ప్రిపేర్ చేస్తారు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేది కాదండి. ఇంట్లో 10 మంది గెస్ట్‌లు వస్తున్నారు. 20 మంది గెస్ట్‌లు వస్తున్నారు. వాళ్ళకి ప్లాన్ ప్రిపేర్ చేసుకొని చేస్తారు. మరి అలాంటప్పుడు రేపు మీకు 1,00,000 కావాలి, 10,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలంటే ఒక ప్లాన్. ఈరోజు 10 మెంబర్స్‌ని నేను కలవాలా, 6 మెంబర్స్ కలవాలా. నాకు నెట్వర్క్ క్రియేట్ అవ్వాలంటే 10 స్ట్రాంగ్ టీమ్స్ కావాలా. ఈ 10 మందిని నేను క్రియేట్ చేసుకోవాలంటే ఈ రకంగా మీరు సిస్టమ్ పెట్టుకుంటే 10 టీమ్స్ ఈజీగా వస్తాయండి. ఎందుకు చాలా మందికి టీమ్స్ రావట్లేదు? ఒక టీమ్, 2 టీమ్ ఉంటాయంటే బికాజ్ దే హావ్ నో రొటీన్ డైలీ ప్లాన్. వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ లేదు. డైలీ రొటీన్ ప్లాన్ లేదు. ఆ ప్లాన్ ఈరోజు మనం రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే. యెస్. ఫస్ట్ పాయింట్ అర్థమైందనుకుంటా. యెస్. కమిట్ టు యువర్ ప్రాస్పెక్టింగ్ నంబర్. చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలామంది లీడర్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం. నేను డైరెక్టర్ అయిపోయాను, నేను సిల్వర్ అయిపోయాను, నేను గోల్డ్ అయిపోయాను. సో, నాకింకా ఎవరితో కొత్తోళ్ళతో అవసరం లేదు. ఆ పాత వాళ్ళు ఒక 4 నంబర్‌లుంటే ఉదయం లెగిస్తే వాళ్ళే ఫాలో అప్ చేస్తుంటారు. మధ్యాహ్నం లెగిస్తే వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. రాత్రి లెగిస్తే వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. కాదండి. ఒక లీడర్ అనే వ్యక్తికి ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా సింపుల్ ఎగ్జాంపుల్ ప్రవహించే నీరుని మాత్రమే తాగుతామండి. ఆగిపోయిన నీరుని తాగం. అలాగే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ ఎప్పుడు కూడా ప్రతిరోజు కొత్త ప్రాస్పెక్టింగ్ అంటే కొత్త లీడ్స్ రావాలా, న్యూ లీడ్స్ రావాలా. ఎవరైతే ఒక టీమ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ టీమ్ ఇన్ సెన్స్ 1,00,000 పీవీ. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి గారు ఉన్నారు. సిఎస్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. ఒక టీమ్‌లో 1,00,000 పీవీ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ టీమ్. 5,000 పీవీ, 10,000 పీవీ వచ్చింది. ఆ పీవీ వస్తే మనకు కాదండి. సో, రెడ్డి గారికి ఒక 1,00,000 పీవీ రావాలా. ఒక టీమ్‌లో 1,00,000 పీవీ అలా 10 టీమ్‌లు కూడా ఒక 1,00,000 పీవీ వస్తే అప్పుడు యాక్టివ్ టీమ్. అప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు కానీ ఒక్క టీమ్‌లో మనం ఎప్పుడు కూడా యాడ్ చేస్తూనే అంతే తప్ప వాడు జాయిన్ చేసామండి, వాడు చేయట్లేదండి. వాడు చేయరండి. వాళ్ళు అవన్నీ చేయాలని కాదు కదా! ఈరోజు వచ్చింది లక్ష్యం మన కోసం వచ్చాం. వాళ్ళ కోసం వాళ్ళ లక్ష్యం కోసం రాలే. ఈరోజు మనం పిల్లలకి అంటాం, చేస్తాం. వాళ్ళు చదువుతున్నారా లేదా, చదవకపోతే మనం మానిపించే స్కూల్ పనికి పంపించేస్తాం కాదు కదా! మన ప్లాన్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఏం పెట్టాలి, ఏం చేయాలని ఆలోచిస్తాం. అలాగే సీఎస్ఆర్ రెడ్డి గారు కూడా ఆయన ఏం చేయాలంటే ఒక టీమ్‌ని క్రియేట్ చేసుకుంటూ ఆ టీమ్ పైన కొత్త లీడ్స్ ప్రతిరోజు కూడా ఒక గంటో కేటాయించాలి. ఈరోజు ఈ 1 అవర్ కొత్త లీడర్స్ కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. పాత టీమ్‌ని ఫాలో అప్ చేయాలా, కొత్త టీమ్‌ని యాడ్ చేయాలా.
ఎక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఫెయిల్ అవుతారంటే, నాకు ఉన్న టీమ్ చాలు ఆ టీమ్ పైన వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ముందుకెళ్ళరు, మనం ముందుకెళ్ళం. సో, దయచేసి చెప్తున్నానండి ఇది చాలా చాలా క్రూషియల్ వర్డ్ ఇది. ప్రాస్పెక్టింగ్ నంబర్ పెరుగుతుండాల. ప్రతిరోజు కూడా నిరంతరం ఒక గంట కేటాయించేయండి. సో, 1 అవర్ కొత్త లీడ్స్ కోసం పెట్టండి. ఎందుకంటే కొత్త లీడ్స్ వల్ల శక్తివంతమైన పవర్‌ఫుల్ లీడర్ తయారవుతారు. ఇప్పుడు మన క్రికెట్‌లో చూడండి ఒకప్పుడు ఎవరో కపిల్ దేవ్ అనేవారు. తర్వాత మహేంద్ర సింగ్ ధోని అంటున్నాం. ఇప్పుడు యువరాజ్ సింగ్ అంటున్నాం. నెక్స్ట్ ఇంక యువరాజ్ సింగ్ తర్వాత కొత్తవారు. సో, కొత్త బ్లడ్ వచ్చిన తర్వాత ఇండియా ఎంత రాక్ చేస్తుంది. సో, ఇలా మనకి కొత్త బ్లడ్ కావాలండి. ఏదైతే మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఉందో, ఆ పాత వాళ్ళు అలా ఆడించరు కదా! సో, అలాగే మనం కూడా మన టీమ్ పరంగా కొత్త వాళ్ళు తెచ్చుకోవాలి. ఏముంది ప్లాను? యూజ్ చేయాలా? షేర్ చేయాలా? మధ్యలో టీమ్ బిల్డ్ చేయాలా? ఇంత ఈజీ ఫార్ములా. కొంతమంది అంటారు, "సార్ నా ప్లాన్ అర్థం అవ్వట్లేదు సార్. నాకు అదే అర్థం అవ్వట్లేదు సార్. ఇదే అర్థం" సార్ చిన్నప్పటి నుంచి మనం చేసే పనే కిరాణా షాప్‌కెళ్తున్నాం, కొనుక్కుంటున్నాం. కిరాణా షాప్‌కెళ్ళి కొనుక్కుంటున్నాం లేదా? సార్ ఒక్కరోజైనా మీరు తీసుకున్న సంతూర్ గాని, లక్స్ గాని, లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ గాని ల్యాబ్‌కి తీసుకెళ్ళి టెస్ట్ చేసి, ఇది నేను వాడుతున్నాను, నాకు బాగుందని అంటామా? కానీ వెస్టిల్‌లోకొచ్చేసరికి, సార్ ఇది వాడొచ్చా? అది వాడొచ్చా? ఇది వాడొచ్చా? అరే బాబు 9 కంట్రీస్‌లో వెళ్తుంది. ఈరోజు అదే సబ్బు వాడి ఈరోజు కోటీశ్వరులవుతున్నారు. సంతూర్ సబ్బు వాడి మహేష్ బాబు కోటీశ్వరుడైతే చక్కగా హ్యాపీగా మన హీరో అంటున్నాం. కానీ మన పక్కన ఇంట్లో ఉండే వ్యక్తి ఈరోజు మంచి కార్ తీసుకొని మంచి ఇల్లు తీసుకుంటే, ఈయనకి ఎలా వచ్చేసిందో? ఏం చేశాడో? అరే బాబు! 'సంతూర్' సబ్బుని ప్రమోట్ చేసి 'మహేష్ బాబు' కోట్లు సంపాదిస్తున్నాడు. అదే మన పక్కన ఉండే వ్యక్తి అరే నేను వాడాను, సంపాదించాను. నువ్వు వాడు సంపాదిస్తావంటే మనకి బోలెడు డౌట్‌లు. ఈరోజు ఒక్కసారి మీరు మీకు తెలిసిన డాక్టర్స్‌కి అడగండి. ఆ డాక్టర్సు ఎంబీబీఎస్ అయిన తర్వాత, పీజీ చదివిన తర్వాత ఇంత చేస్తే 10,00,00,000 పెట్టుబడి పెడితే ఒక డాక్టర్ పెట్టుబడి పెట్టేది 10,00,00,000 అండి ఆయన చదువులో. ఈ రోజున ప్రెజెంట్ సిట్యుయేషన్. 10,00,00,000 పెడితే ఒక డాక్టర్‌కి ఇచ్చే ఫీజు రూ. 50,000 అండి. ఒక హాస్పిటల్ ఇచ్చే ఫీజు రూ. 50,000. 4 హాస్పిటల్ చేస్తే 2,00,000 అండి. ఈరోజు కర్ల మిల్లులో కూలి పని చేసుకునే వ్యక్తి, చదువు లేని వ్యక్తి ఈరోజు గవర్నమెంట్‌కి టాక్స్ కడుతున్నాను. నేను గవర్నమెంట్ టాక్స్ కట్టే టాక్స్ రూ. 1,88,000. మరి నేను అదే సోపు వాడుతున్నాను. మీరు అదే సోపు వాడాలి. మరి ఇక్కడ మనం ప్రాస్పెక్టింగ్ లిస్ట్ పెంచుకోవాలా. అంతే తప్ప ఎవరో కామెంట్ చేశారు, ఎవరో మాట్లాడారు మనకొద్దు. నో. నెక్స్ట్ ప్రాస్పెక్టింగ్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. మనం బ్రతకాలి అంటే గాలి ఎంత ఇంపార్టెంటో, గాలి పీల్చకుండా నేను ఉంటానంటే ఇంకొక ఇంకొక డాష్ ఉండదు. కొంతమంది అంటారు నేను గ్రేట్ అండి, నేను తోపండి. సో, అలాగే నువ్వు గాలి గాలి పీల్చకుండా 2 నిమిషాలు ఉండు నువ్వు తోపంటే? అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ కూడా ఎప్పుడైతే కొత్త వాళ్ళు తెస్తాడో, ఆ వ్యక్తి చెక్కు మామూలుగా కాదండి బీభత్సంగా పెంచుతాడు. ఈరోజు మన గ్రేట్ మెంటర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ మంజునాథ్ గారు. ప్రతిరోజు కూడా ఆయన చూస్తే హోమ్ మీటింగ్ చేస్తారండి. 200,00,00,000కి అధిపతి. ఈరోజు 42,00,000 తీసుకునే వ్యక్తి ఒక 5%లా ఎళ్లి హోమ్ మీటింగ్ చేస్తారు. కానీ మనం ఏమంటాం తెలుసా? ఐ యామ్ లీడర్. నా క్యాడర్ ఏంటో తెలుసా? నా పొజిషన్ ఏంటో తెలుసా? ఏంటి మీ పొజిషన్? సార్ ఒక్కసారి మీ పొజిషన్ తెలియాలంటే శ్మశానానికెళ్ళండి. మీకన్నా నాకన్నా కోట్లు సంపాదించేవాడు ఏమి లేకుండా దాంట్లో భూమిలో దూరిపోయాడు. శ్మశానంలోకి ఎళ్ళిపోయారు. ఎవరు ఎళ్ళిపోలా. నో. మీ పొజిషన్ ఎప్పుడు తెలుసా? కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పేదవాళ్ళకి అన్నం పెట్టావు. వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పించావు. అప్పుడు యూ ఆర్ ఎ గ్రేట్ పర్సన్. అంతే తప్ప నీ ఇంట్లో కారుంది, నీ ఇంట్లో మంచిగా ఉందంటే కాదండి. కొంతమంది వేల మంది, లక్షల మంది ఆకలి తీర్చాలి. మన టీమ్ హెల్ప్ చేయండి 1,00,000 మంది 1000 కుటుంబాలకి 1,00,000 ఇప్పించాలని లక్ష్యంతో పోరాడుతున్నాం. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ట్రాన్స్‌ఫర్ యువర్ స్కిల్స్ అండ్ డూప్లికేట్ సక్సెస్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ట్రాన్స్‌ఫర్ యువర్ స్కిల్స్. చాలామంది ఏం చేస్తారంటే నేర్చుకుంటారు. బుక్స్ దింపుతారు. హ్యాపీగా ఆ పుస్తకాలన్నీ తీసుకెళ్ళి మంచి కబోర్డ్‌లో దాస్తారు. కాదండి. మీరు నేర్చుకున్న విద్యని 10 మందికి పంచాల. సార్ ఎక్కడ పుట్టాడు సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్? ఏ చిన్న పాకలో పుట్టిన వ్యక్తి ఈరోజు భారతదేశానికి దేవుడిగా మారాడు. కారణం ఏంటి? ఆయనకుండే ఒక విద్య నేర్చుకున్న ఆ విద్యను మన భారతదేశానికి ఇచ్చాడు. అందువల్ల ఈరోజు భారతదేశం రాజ్యాంగంలో ఎంతోమంది ఉండొచ్చు. ఆయన ఆ రాజ్యాంగంలో ఆయన కూడా కీలక వ్యక్తి కాబట్టి ఆయన ఈరోజు మనం గుర్తిస్తున్నాం. అంటే ఈరోజు మీరు నేర్చుకున్న విద్య ఏముందో ఆ విద్యను టీమ్‌కివ్వాలి. కానీ సమస్య ఏంటంటే మేజర్ పాయింట్ మనమే విద్య నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. ఆ నేర్చుకున్న విద్యని మనం ప్రాక్టీస్ చేయం. ప్రాక్టీస్ చేయకుండా టీమ్‌కి ఎలా ఇస్తాం? సో, ఈరోజు నేను అంటున్న విషయం అంటే మీరు విద్యను పక్కగా నేర్చుకోండి. ఆ నేర్చుకున్న విద్యని దాన్నే స్కిల్ అంటాం. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలా ప్లాన్ ప్రజెంట్ చేయాలి? ఇవి నేర్చుకుంటూ మన టీమ్‌కి మనం ఇవ్వగలాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, టీమ్‌కి ఇవ్వండి.
అది మనకేం చేస్తుందంటే మన సక్సెస్ డూప్లికేట్ చేస్తుంది. ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఓకేనండి. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. యెస్. బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్‌షిప్స్. చాలా మంది ఇక్కడ ఈ పాయింట్ ఏముంటుంది తెలుసా? ఆ ఫేస్‌లో ఎప్పుడు గూడా చూడండి సీరియస్‌నెస్‌గా ఉంటారు. సో, సార్ సీరియస్‌గా ఉంటే మనకి అవ్వదండి. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఈస్ ఎ రిలేషన్‌షిప్ బిజినెస్ అండి. మీరు చక్కగా ప్రతి ఒక్కరిని ఈ టీమా, ఆ టీమా, వాళ్ళ, వీళ్ళ చక్కగా నవ్వుతూ మనం చేస్తే అప్పుడు మాత్రమే గెలుస్తామండి. ప్రొడక్ట్ డోంట్ మూవ్ పీపుల్. పీపుల్ మూవ్ ప్రొడక్ట్స్. సో, చూడండి వస్తువులు కదలవండి. కానీ పీపుల్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్రొడక్ట్‌ని మూవ్ చేస్తారు. సో, వస్తువులు ప్రొడక్ట్‌ని మూవ్ చేయవు. పీపుల్ ప్రొడక్ట్స్ మూవ్ చేస్తాయి. సో, అంటే ఇది పీపుల్ బిజినెస్. పీపుల్ బిజినెస్ అంటే నీకంటూ కమ్యూనిటీ ఉండాలి. కమ్యూనిటీ ఇన్ సెన్స్ సో, ఒక బంధుత్వం అనొచ్చు, ఒక రిలేషన్‌షిప్ అనొచ్చు. స్ట్రాంగ్ వ్యక్తులు నీతో పాటు ఉండగలగాల. అన్న, తమ్ముడు ఏదైనా కష్టమొస్తే, ఏదో సమస్యొస్తే, లేకపోతే హ్యాపీనెసొస్తే మన పేరు గుర్తుండాలా. యెస్! ఈ వ్యక్తితో ఉంటే బావుంటుంది. ఈ వ్యక్తితో ఉంటే మనం చేస్తామని ఒక రిలేషన్‌షిప్ ఉండాల. చాలామంది లీడర్స్ మనం చూస్తుంటాం. పేరుకి మంచి మంచి పొజిషన్స్ ఉంటాయి. క్రోన్, యూసీడీ, డీయూసీడీ ఇవన్నీని. కానీ ఎక్కడ ఏది చేయరు. బట్ అవసరానికి ఏదైనా రాంగ్ ట్రాక్‌లో రాంగ్ దీనికి మాత్రం వస్తారు. సో, అలాంటి వాళ్ళు మనం విశ్వసిస్తూ మనం చేస్తే మనం కూడా రిలేషన్‌షిప్ పాడవుతుంది. సో, రిలేషన్‌షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఒక వ్యక్తి శక్తివంతుడు కావాలంటే ఖచ్చితంగా రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్. మనం ఎవరితో ఉంటామో, మనం కూడా వాళ్ళలా తయారవుతాం. మనం మంచిగా పాజిటివ్‌గా ఉండే వాళ్ళతో ఉంటే పాజిటివ్ రిలేషన్‌షిప్ వస్తుంది. నెగెటివ్ ఉంటే నెగెటివ్ మనం ఒక వ్యక్తి 5,000, 10,000, 25,000 తీసుకునే వ్యక్తి ఆ కన్నింగ్ వ్యక్తితో మనం తిరిగితే మనం కూడా కన్నింగ్ అవుతాం. మన టీమ్ కూడా కన్నింగ్ అవుతది. సో, యథా రాజా తథా ప్రజ. సో, మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే మన టీమ్ కూడా అలాగే ఉంటుంది. మనం కరెక్ట్‌గా ఉంటే మన మన టీమ్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. సో, కమ్యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, మంచి స్నేహాన్ని బిల్డ్ చేసుకోండి. సింపుల్ వర్డ్ ఏంటంటే మంచి స్నేహాన్ని, మంచి వ్యక్తులతో ఉండండి. సో, మన టీమ్ కూడా మంచిగా తయారవుతుంది. సో, చెడుని మనం తీసేయాల. సో, దయచేసి ఒక మాట సామెత అంటారు. పాలు, నీళ్లు కలిపుంటే హంస ఏం చేస్తుందంటే పాలను వేరు చేస్తుంది. నీళ్లు వేరు చేసి తనకు కావాల్సిన పాలు మాత్రం తీసుకుంటది హంస. సో, అలాగే మనం కూడా అందరితో ఉండాలి. కానీ మంచిని మాత్రమే తీసుకోవాలి. చెడుని పక్కన పెట్టాలి. కానీ మనం ఏం చేస్తామంటే 100 మంచి పనులైతే అందులో ఒక్కటుంటుంది నెగెటివ్ పని, తప్పు పని. ఆ తప్పు పని ఫోకస్ చేసి లీడర్ మీద గాని, టీమ్ మీద రుద్దుతున్నాం. అది కాదు. సో, అందరి దగ్గర తప్పుంటుంది. మంచి ఉంటుంది. మంచిని తీసుకోవాలా. వీడి తప్పుని విడిచిపెట్టాలా. మనం గెలవాలంటే సాధించాలండి. ఆ వ్యక్తినే పట్టుకొని, తప్పునే పట్టుకొని మనం చేస్తే ఈ భూమి మీద, మండలం మీద అందరిని విడిచిపెట్టాలి. నేనంటుంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒక గుడ్ రిలేషన్‌షిప్‌ని మనం బిల్డ్ చేసుకోవాలా. యెస్. థాంక్ యూ సో మచ్. టూల్స్. చాలా మంది చూస్తామండి. చాలా పెద్ద పెద్ద లీడర్స్ ప్రొఫెషనల్ బిజినెస్ అంటాం. టూల్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన యూనిఫార్మ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి శక్తివంతుడు అంటే 'గౌతమ్ బాలి' గారు మనం చూసాం. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, టై, షూ ఎవ్రీథింగ్ బ్లేజర్. సో, 5% దగ్గర నుంచి మన దగ్గర ఉండవలసిన అన్నీ ఉండాల. మన బ్యాగ్, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్. సో, ఇది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో, ఇలాంటి ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ మెయింటైన్ చేయాల. అంతే తప్ప ఏది పడితే ఆ బ్యాగ్‌లు పట్టుకొని ఎళ్తే మనం చెప్పేది లాక్స్, క్రోర్స్ చెప్తున్నాం. 'సిద్ధార్థ్ సింగ్' ₹1,00,00,000 అని చెప్తున్నాం. మన దగ్గర వీడియోస్, బుక్స్ ఎవ్రీథింగ్ మన దగ్గర మెయింటైన్ చేయాల. సో, ఎప్పుడైతే ఇలాంటి ఒక సిస్టమ్‌ని ఫాలో అవుతామో, ఎప్పుడు డ్రెస్ కోడ్‌లు ఉండాలి. చాలామంది చూస్తాం సిల్లీగా టీ షర్ట్‌లు యేసుకుంటారు. ట్రై ఉండదు. సో, ఆళ్ళు డైరెక్ట్‌గా ఏం చెప్తున్నారంటే భగవంతుడు నాకు ఆ చెక్‌తో పని లేదు. నాకు లక్ష నాకొచ్చినా కూడా నేను ఖర్చు పెట్టలేనని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. భగవంతుడు కూడా వాడికి ఒక డిసిప్లిన్ లేకపోతే, ఒక టూల్స్ లేకపోతే ఇవ్వరండి. సో, కొన్ని కొన్ని ఎగ్జామ్స్ మనం చూస్తుంటాం. సో, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్పదలుచుకున్నానండి. ఆహ్, ఒక ఫ్ మా తల్లి ఒక తల్లి, కొడుకు ఉంటారు. సో, ఇంట్లో ఎవరు ఉండరు. సో, తల్లిగారేంటంటే ప్రతీది కూడా ఆ అబ్బాయిని అంటుంటారు. చదువుతున్నప్పటి నుంచి ప్రతీది కూడా ట్యాప్ కట్టు, డోర్ వెయ్యు, డిసిప్లిన్ ఉండు. ప్రతిసారి అంటుంటారు. వాళ్ళ అమ్మగారు అన్నీ కూడా చేస్తుంటారు. సో, ఎప్పుడైతే ఆళ్ళ అమ్మగారు చేస్తుంటారో ఈ అబ్బాయికి చిరాకొచ్చేస్తది. ఏంటి నేను ఇంకా చిన్నపిల్లాడిని జాబ్‌కొచ్చేస్తున్నాను. ట్యాప్ కట్టు, డోర్ ఎయ్యు, నీట్‌గా ఉంచు. ఇలాంటివి అంటున్నారని చెప్పి చిరాకొచ్చేసింది ఆ అబ్బాయికి. సో, ఎప్పుడైతే చిరాకొచ్చిందో ఆ అబ్బాయికి ఒక కాల్ లెటర్ వచ్చింది జాబ్ ఇంటర్వ్యూకని. సో, జాబ్ ఇంటర్వ్యూకని ఎళ్ళాడు. ఆ అబ్బాయి అనుకున్నాడు. ఈ జాబ్ వచ్చేస్తే ఇక నేను డివైడ్ అయిపోయి నేను సెపరేట్‌గా ఉంటాను. నాకు ప్రతిసారి మా అమ్మ టార్చర్ చేస్తుంది. మా అమ్మ టార్చర్ చేస్తుందని ఎళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆఫీస్‌కెళ్తాడు. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు. ఈడు ఒక్కడే కూర్చుంటాడు. సో, కూర్చున్న తర్వాత వీనికి ఏసీ ఫుల్‌గా వస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఉంటది. సో, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. డోర్ క్లోజ్ చేసేయాల. సో, వెళ్ళి డోర్‌ని క్లోజ్ చేస్తాడు. తర్వాత ఆ పక్కన ఎదురుగా ట్యాప్ ఉంటది.
వాటర్ అలా ఇదైపోతుంటది. సో, ఆ వాటర్ వెంటనే ఎళ్లి ఆ వాటర్ కడుతుంటాడు. సో, ఇది అయిపోయిన తర్వాత కిందన చెత్త పేపర్స్ ఏవుంటాయి. వాళ్ళ అమ్మ చెప్తది ఎళ్లి నీట్‌నెస్ ఉంచమని. ఆ పేపర్‌లు తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో ఏస్తారు. సో, ఇలా జరుగుతది ఒక 15 నిమిషాలు ఏవేవోని సర్దుతుంటాడు వాళ్ళ అమ్మ చెప్పినవన్నీ. తర్వాత ఇంటికి కొత్తోళ్ళు వస్తుంటారు అవన్నీ చేస్తుంటారు. వెంటనే ఇంటర్వ్యూలో ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి ఈ వ్యక్తిని పిలిసి వెంటనే యూ ఆర్ అపాయింటెడ్ అని అంటారు. ఈ అబ్బాయికి అర్థం అవ్వదు. క్వెషన్ అడగలేదు, ఏం అడగలేదు, ఏమి చేయలేదు. ఎందుకు అపాయింటెడ్ చేశారంటే అర్థం అవ్వదు. ఏం జరిగింది? ఏం జరిగింది అనుకుంటాడు. నేనేం చేయలేదు ఏంటంటే, ఏమీ లేదు. మేము 4 పక్కల సీసీ కెమెరా పెట్టాం. మా కంపెనీకి జాగ్రత్తగా నా కంపెనీలా చూసుకునే వ్యక్తులు కావాలి. ఇది మా కంపెనీ. కానీ మా కంపెనీని మా కంపెనీలా చూసుకునే వ్యక్తులు కావాలా? మీరు అబ్జర్వ్ చేసాం. వచ్చిన వెంటనే ఏసీ వస్తున్నప్పుడు డోర్ వేశారు. అంటే ఏసీ పవర్ కన్జంప్షన్ మీరు కరెక్ట్‌గా చూసుకున్నారు. అదే రకంగా ట్యాప్‌ని మీరు ఆపారు. అదే రకంగా చెత్తన. ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు. ఇంటికొచ్చి వెంటనే వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని, "అమ్మ నువ్వు ఆ రోజు చెప్తున్నప్పుడు నేను సిల్లీగా, సింపుల్‌గా అనుకున్నాను. కానీ నా చదువు నా జాబ్‌ని ఇప్పించలేదు. కానీ నువ్వు నేర్పించిన డిసిప్లిన్ నాకు ఈరోజు ఉద్యోగాన్ని ఇప్పించిందన్నాను." అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, చాలామంది నాకు పరంగా సబ్జెక్ట్ ఒచ్చు, టాలెంట్ ఒచ్చు, నేను పుష్పరాజు అనుకోని పనికిరాని చెప్పులేసుకొని వస్తారు. మీ చెప్పులు ఎంత విలువైనవన్నా కూడా ఒక లీడర్‌కి వాల్యూ ఉండదండి. వెస్టేజ్‌లో షూ కావాలా? డిసిప్లిన్‌గా ప్యాంట్, బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, బెల్ట్, టై ఇది మనం మెయింటైన్ చేయాలా? లీడర్ చెప్తున్నారు కదా! నాకేంటి పోయింది? నేనేంటి అంటే కాదండి. ఆ రోజు ఆ తల్లి చెప్పినప్పుడు తల్లిని అవమానించాడు. కానీ అదే తల్లి ఆయన చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ చేస్తే చక్కగా జాబొచ్చింది. సో, దయచేసి ఇమ్మీడియేట్‌గా ఎవరైతే సీనియర్ లీడర్సో, జూనియర్ లీడర్సో అందరూ ఉన్నారో ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ తీసుకోండి. మంచిగా నీట్‌గా బ్యాగ్ తీసుకోండి. మంచి బుక్స్, ప్రొడక్ట్స్, గైడ్‌లైన్స్, టూల్స్ పెట్టుకోండి. యూనిఫార్మ్‌తో ఉండండి. మీటింగ్ అంటే పర్ఫెక్ట్‌గా మనం రెడీ అయ్యి ఉండాల. అంతే తప్ప ఏదో ఇదిలా రెడీ అయితే కాదు. యెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలా మంది చూస్తుంటాం. మీటింగ్సా? ట్రైనింగ్సా? నాకా? కావాలా? చాలా మీటింగ్స్ వినేసాను. చాలా ట్రైనింగ్స్ వినేసాను. సో, మీరు చాలా వినేసారు, చాలా చేశారంటే భగవంతుడు లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపించడానికి ఇష్టం అవ్వదండి. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి అనే మాటను చెప్పిన ఒక సామాన్య వ్యక్తి, భారతదేశానికి, ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి వన్ ఆఫ్ ద పర్సన్ ఏబీజే అబ్దుల్ కలాం. చనిపోవడానికి 2 రోజుల ముందు కూడా ఆయన ఎగ్జామినేషన్ రాసాడండి. హి ఈస్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయినప్పుడు కూడా మిసైల్ మ్యాన్ అంటారు వరల్డ్‌కి నేర్చే వ్యక్తి, నిరంతర విద్యార్థి. సో, ఎప్పుడైతే ప్రతిరోజు ఒక 5% లాగా మీరు విద్య నేర్చుకోవడానికి ఇష్టపడతారో, విద్య కోసం సమయాన్ని కేటాయిస్తారో, మార్నింగ్ మీ యొక్క లీడర్స్ 5 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటుంది. 6 గంటలకు చక్కగా కూర్చోండి. మీ టీమ్‌ని కూర్చోబెట్టండి నిరంతరం. అదే రకం మధ్యాహ్నం 3 గంటలకి ఓన్లీ లేడీస్ కోసం మాత్రమే జూమ్ పెడుతున్నామండి. ప్రతి నెల రంజిత్ అనే వ్యక్తి రూ. 15,000 పెట్టి జూమ్ మీటింగ్స్ పెడుతున్నప్పుడు, మీరు మీ టీమ్‌లో హ్యాపీగా చక్కగా షేర్ చేసుకొని, ఇంట్లో కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా మీరు ఇబ్బంది పడితే, అది ఇంకా నేను కాదండి భగవంతుడు బాధపడతారు. దయచేసి ఈ రోజు నుంచైనా విద్య కోసం సమయం కేటాయించండి. భారతదేశంలో, ప్రపంచంలో విద్యని అభ్యసించిన వ్యక్తి ఎక్కడా ఫెయిల్ అయిన దాఖలాలు లేవండి. విద్యను తిరస్కరించిన వ్యక్తి ఎక్కడా కూడా ఒక స్థాయిలోకెళ్ళే వ్యక్తులు ఎక్కడా లేరు. విద్య చాలా శక్తివంతమైంది. చాలా పవర్‌ఫుల్ అయింది. నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఇంకెక్కడైనా కూడా విద్యను అవమానిస్తే, విద్యను పక్కన పెడితే 100% ఫెయిల్ అవుతాం. సో, లెర్న్ ఎవ్రీ డే ఫ్రమ్ ద బెస్ట్ మెంటర్స్, కోచెస్. సో, మీ యొక్క అప్లయన్స్ గాని, మెంటర్స్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా ఇన్వెస్ట్ యువర్ ఓన్ ట్రైనింగ్స్ అండ్ డెవలప్‌మెంట్. సో, మనం విద్య నేర్చుకోండి, ట్రైనింగ్స్ ఇవ్వండి, ఇవన్నీ చేయండి. 100% మనం విజయం సాధిస్తాం. యెస్. గెట్ బెటర్ అండ్ ప్రెజెంటేషన్ స్పీకింగ్స్. సో, చూడండి మనకి స్టార్టింగ్ రాదు. రంజిత్ కర్లమిల్‌లో పనిచేసినప్పుడు నాకేమి రాదండి. మాట్లాడడానికి నేను గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నన్ను పిలిస్తే మైక్ ఇచ్చి మాట్లాడమంటే మైక్ చెయ్యి ఊడిపో ఉ ఉ ఉ ఇలా షేక్ అయిపోయేది, ఊగిపోయేది. సో, మాట్లాడడానికి కూడా కష్టమయ్యేది. ఏం మాట్లాడేవాడిని కాదు, ఏం చెప్పేవాడిని కాదు, ఏం చేసేవాడిని కాదు. చెమటలు పట్టేసేది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పి సో, థాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కిందకి దిగిపోయేవాడిని. బట్ ఈరోజు ఏమి సబ్జెక్ట్ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తే ఇద్దరు కొడుకులు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. మీరు ఒక్కసారి గూగుల్‌లోకెళ్ళి చెక్ చేయండి. అనిల్ అంబానీ హి ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. ముఖేష్ అంబానీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. బట్ కంపేర్ టు అంబానీ పర్ఫెక్ట్ నాలెడ్జ్ పర్సన్. కానీ అనిల్ అంబానీకి ఇగో ఎక్కువ. అహం ఎక్కువ. అరేయ్! తురేయ్! గిరేయ్! ఒక ఎంప్లాయీస్‌తో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం గాని, వాల్యూ ఇవ్వడం గాని, కాలూపడం గాని, ఒక వ్యక్తి దగ్గర ఎలా కూర్చోవాలో
అన్నీ చేశారట. లాస్ట్‌కి ఎగ్జామ్ టైమ్‌కి మనోడు హ్యాపీగా ఒక దేవాలయం దగ్గరికెళ్ళి మంచం వేసి పడుకున్నాడంట. దేవాలయం దగ్గరికెళ్ళి మంచం వేసుకొని పడుకున్నాడు చక్కగా. ఈళ్ళందరూ అడుగుతున్నారంట, "ఏంట్రా బాబు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదివావు మరి ఎగ్జామ్‌కి రాయమంటే, నేను ఇంతసేపు చదివాను కదా! అలిసిపోయాను" అని పడుకున్నాడంట. అంటే ఇక్కడ మనం ఎందుకు ఈ మాట అంటే, ఆ విద్యార్థి ఎళ్లి చదువుకున్న వ్యక్తి రాసుకుంటేనే ఎగ్జామ్‌లో పాస్ అవుతారో, ఫెయిల్ అవుతారో ఏం తెలుస్తది. మన దగ్గర కూడా చాలా మంది విద్యార్థులుంటారు. చాలా ఉదయం చక్కగా రాసుకుంటాం, మధ్యాహ్నం రాసుకుంటాం, రాత్రి రాసుకుంటాం, అన్నీ రాసుకుంటాం. కానీ తెల్లవారు 6 గంటలకెళ్ళి ఫీల్డ్‌లోకెళ్ళాలంటే మాత్రం తెలుసు. మళ్ళీ చెప్తానండి, తెలియక కాదు తప్పు. స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పాను. తెలుసు. ఫీల్డ్‌లోకెళ్తే డబ్బులొస్తాయి, సాధిస్తాం అన్నీ తెలుసు. కానీ సమస్య ఏంటంటే, ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ దాయాలో తెలీదు. ఏ బీరోలో పెడితే డబ్బులొస్తాయి, రేపు గవర్నమెంట్ డబ్బులు ఎక్కువొచ్చినా కూడా మనకు మంచి పేరు వచ్చేస్తదేమో, 10 మంది మన వెనకాల వస్తారని అదొక భయం. సో, చాలామంది ఇంట్లోంచి అదేదో అప్పుడులో పాపం సీతాదేవి బయటికెళ్ళకుండా సీతాదేవిని కాపాడడం కోసం లక్ష్మణుడు ఏం చేశాడంటే గీత గీశాడు. "అమ్మా నీకు బయట హానుంది. నువ్వు ఈ గీత దాటొద్దు" అని చెప్పి లక్ష్మణుడు ఏంటంటే సీతకి గీత గీశాడు. ఆ గీత ఏంటంటే నువ్వు దాటితే నీకు ఏదైనా శక్తులొచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాయని చెప్తే, సీతాదేవి ఏం చేసిందంటే ఎలా గీత దాటి ఇంత పెద్ద సమస్యను క్రియేట్ అయిందో రావణాసుడు తీసుకెళ్ళిపోవడం జరిగిందో, ఈరోజు మనం ఏం చేస్తామంటే బయటికెళ్ళిపోతే తెల్లవారు 6 గంటలకల్లా వెళ్ళిపోతే మనకి కష్టాలొచ్చేస్తాయి, బాధలొచ్చేస్తాయి, సుఖాలొచ్చేస్తాయి అనే ఆలోచన ఎక్కువైపోయింది. సార్ బయటికెళ్తే మనకి లక్షలు కాదు, కార్లు కాదు, బిల్డింగ్ కాదు, కొన్ని వందల జీవితాలు బాగుపడతాయి. సో, ప్లీజ్, ప్లీజ్ ప్రతి లీడర్‌కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్‌కి చెప్తానండి. మీరు గెలవాలి, సాధించాలంటే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ మీన్స్ రంగంలో దిగాల. కష్టాలు, బాధలు పెరుగుతాయంటే తగ్గవు. బయటికి రండి, శక్తిని పుంజుకోండి. ఒకవేళ మీ కాళ్ళు, చేతులు, బ్రెయిన్ పని చేయకపోతే హ్యాపీగా మంచం మీద ఉండండి. అన్నీ పని చేస్తున్నాయి, అన్నీ సక్రమంగా ఉన్నాయనుకుంటే కమ్ ఔట్. కలిసి రండి, కలిసి ముందుకెళ్దాం. కలిసి ఈ సొసైటీలో పేదరికాన్ని నిర్మూలిద్దాం. అంతే తప్ప ఇంకా కూర్చొని ఏడవద్దండి. కూలి పని చేసుకునే వాళ్ళు రూ. 200, రూ. 800 కూలి పని చేసుకునే వాళ్ళు 4 గంటలేసి క్యారేజ్ కట్టుకొని రోడ్డు మీద నిల్చున్నారండి. ఒక్కసారి మీ మైండ్ పెట్టి దయచేసి దీన్ని తప్పుగా తీసుకోవద్దండి. లే తక్కువ వాళ్ళకి తక్కువ అని అంటున్నారు. రూ. 800 కూలి, రూ. 1000 కూలి పని చేసుకునే వాళ్ళు తెల్లవారి క్యారేజ్ 4 గంటలకు పెట్టుకొని తల మీద క్యారేజ్ పట్టుకొని రోడ్డు మీద ఎవడో పనికి పిలుస్తాడని ఎళ్తున్నారు. మన దగ్గర పని ఉండి, అన్నీ ఉండి తెల్లవారు 6 గంటలకు రావట్లే. అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? మన దగ్గరే ప్రాబ్లమ్. లోపం మనలో ఉంది. నిన్న మనకి వరంగల్‌లో మీటింగ్ చేస్తే మన అబ్రహం గారు వన్ ఆఫ్ ద టైగర్ ఆయన ఒక మాట చెప్పాడు. నేననే నేను. అంటే నన్ను నేను మోసం చేసుకొని నన్ను నేను సమాధి చేసుకున్నాను. నన్ను నేనే సమాధి చేసుకున్నాను. నా జీవితం తగలడిపోయింది. నేను వేస్ట్ అయిపోయానని మనకు మనం అనుకుంటున్నాం. ప్లీజ్ కాదండి. గౌతమ్ బాలి గారు లాంటి వ్యక్తి 22 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అన్ని కోట్లుండి 18 కంపెనీలు గౌతమ్ బాలి గారే ఈరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి 11 వరకు అంత పెద్ద వ్యక్తి ఈరోజు బయటకొచ్చి పని చేస్తుంటే, నాకు సమస్య ఉంది, నాకు బాధ ఉంది, నాకు ఇబ్బంది ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఇంట్లో కూర్చుంటాను, 4 గోడలో కూర్చుంటాను అనుకుంటే వాట్ ఈస్ ద కాదిది. ప్లీజ్ 100కి 99% పరిష్కారాలన్నీ డబ్బులతో పోతాయండి. 100కి 99 సమస్యలు మళ్ళీ చెప్తున్నానండి 99 సమస్యలు డబ్బులతోనే పోతాయి. కానీ ఆ ఒకటో సమస్య కూడా డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ మనీతో పోతుంది. డబ్బులొస్తే పోతాయండి. మరి డబ్బులొస్తాయని తెలిసినప్పుడు ఇంకా ఆ 4 గోడల మధ్యలో కూర్చొని ఎందుకు? ఆ ఫేస్‌బుక్ ఎందుకు? ఆ యూట్యూబ్ ఎందుకు? ఆ ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు? ఆ రేవంత్ రెడ్డి ఏమవుతున్నాడు? చంద్రబాబు నాయుడు ఏమవుతున్నాడు? జగన్ ఏమవుతున్నాడు? పవన్ వాళ్ళందరూ చక్కగా ఉంటారండి. మన కుటుంబం రేపు జీరో అయిపోతుంది. ప్లీజ్ కమ్ ఔట్. డోంట్ వెయిట్ ఫర్ వర్క్. క్రియేట్ వర్క్. సో, ఎవడో పిలుస్తాడు కాదు. బయటికి రండి కొత్త వాళ్ళొస్తారు. బయటికి రండి కొత్త వాళ్ళొస్తారు. కొత్త వాళ్ళకి కొత్త టీమ్ తయారు చేసుకోవచ్చు. యెస్ ఆర్ నో? ఒక చిన్న పాప బస్ స్టాప్‌లో కూర్చుంటే ఒక వ్యక్తి ప్లాన్ చెప్తే, ఆ ప్లాన్ నేర్చుకున్న వ్యక్తి ఈరోజు ఆంధ్ర, తెలంగాణ ఇండియన్ షేక్ చేస్తున్నాడు. ఆ పర్సన్ పేరే ఎంఎస్ఆర్. ఒక చిన్న అమ్మాయి రోడ్డు మీదకొచ్చి చెప్తే, ఆ అమ్మాయి ద్వారా ఈరోజు ఎంఎస్ఆర్ క్రియేట్ అయ్యారు. ఒక వ్యక్తి బస్ స్టాండ్‌లో తిరుగుతూ ఏం చేయాలో ఆలోచిస్తూ వెళ్ళి ఈరోజు నెట్వర్క్ మార్కెట్ స్టార్ట్ చేస్తే, ఈరోజు లెజెండ్ లీడర్ అయ్యాడు. క్యాబ్ డ్రైవర్ సలీం సార్. చచ్చిపోదాం. ఎందుకు ఈ జీవితం అనుకునే వ్యక్తి ఈరోజు వెస్టేజ్‌లో 18,00,000 పైన తీసుకుంటున్నాడు విజయరాజు గారు. ఇంటింటికెళ్ళి రూ. 10, రూ. 20 సహారాలో కట్టించుకుంటూ, ఎల్ఐసీలు కట్టుకుంటూ అలాంటి వ్యక్తి ఈరోజు మన వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో రీసెంట్‌గా మా గురూజీ సునీల్ కుమార్ సాహు రోజు నేను చూస్తున్న 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటాడు. చాలామంది అవమానపరిచేవాళ్ళని. ఎంత ఘోరంగా అవమానపరిచారంటే అంత ఘోరం. ఈరోజు ఆయన బీహార్‌లో 3,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడు. ఆంధ్రాలో వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ పక్కనే.
1,5 పెట్టి ఇల్లు కట్టాడు. ఈరోజు ల్యాండ్స్ తీసుకున్నాడు. సో బయటకొస్తే అవుతుందండి. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? సో కమ్ ఔట్. కలిసికెళ్దాం. పని చేద్దాం. అంతే తప్ప ఎప్పుడు కూర్చొని ఆలోచిస్తే కాదు. బీ ఏ యాక్షన్ టేకర్. అంతే తప్ప ఎవరో నన్ను ఫోన్ చేసి రండి, రండి పిలిస్తే ఎళ్తే కాదండి. బయటికెళ్దాం. కలిసి పోరాడదాం. కలిసి పని చేద్దాం. నేను రూ. 1,00,000 కోసం వెళ్తున్నాను బయటికి. నువ్వు కూడా వస్తే నీతో పాటు నాతో పాటు వస్తే నీకు 1,00,000 వస్తుంది. నేను సపోర్ట్ చేస్తాను అని మీరు చెప్పండి. నచ్చే వాళ్ళొస్తారు. నచ్చనోళ్ళు రారు. ఒక ఆటో డ్రైవర్ తెల్లవారి ఎనకాతల ఎవరు రారండి. హ్యాపీగా భగవంతుడిని నమ్ముకొని రోడ్డు మీదకెళ్ళి హార్న్ కొడితే తప్ప ఇంట్లో ఆటో పెట్టుకొని పూజించుకొని దేవుడా నాకు డబ్బులిచ్చి అనడండి. ఎక్కడికండి మోటివేషన్‌కెళ్ళాలి మనం? నిరంతరం చూస్తాం. ఒక బస్ స్టాండ్‌కెళ్తే 70 సంవత్సరాల పెద్దావిడ జాంకాయలు పట్టుకొని ఎండలో కూర్చొని అమ్ముతుంది. మనం ఇంకా ఇంట్లో కూర్చొని ఎండని, వర్షమని ఆలోచిస్తున్నాం. కష్టాలను ఆలోచిస్తున్నాం, బాధలను ఆలోచిస్తున్నాం, సమస్యలను ఆలోచిస్తున్నాం. నో! రండి బయటికి. అక్క నెలకి 10,000 వస్తది. 1,00,000 వస్తది. రా! కలిసి పని చేద్దాం. డబ్బులు అవసరం లేదు. పెట్టుబడి అవసరం లేదు. జస్ట్ రా! కలిసి మనం ప్లాన్ చేద్దాం. కలిసి పోరాడదాం అని చెప్పడానికి నోరుకి ఏమైందండి? కలిసి పని చేద్దాం. కలిసి ముందుకెళ్దాం. రండి. కమాన్, కమాన్, కమాన్. లేట్ చేయొద్దు. యెస్. నెక్స్ట్. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు మాత్రమే డబ్బుల్ని ఆధీనం చేసుకుంటారు. రీసెంట్‌గా మైండ్ సెట్ ప్రోగ్రామ్‌లో కూడా పెట్టండి. వాళ్ళ దగ్గర డబ్బులొస్తాయండి. పని చేయని వాళ్ళది డబ్బులు రావు. మీరు అనుకుంటారు కొంతమంది డబ్బులొచ్చేసాయి. ఊరికనే వచ్చేసాయి. ఊరికనే రాలేదండి. ఎనకాతల బోలెడు స్ట్రగుల్ ఉంది. బోలెడు పెయిన్ ఉంది. ఒకవేళ ఊరికనే వచ్చింది కూడా ఊరికనే వస్తది. ఊరికనే ఎళ్ళిపోతది. కానీ కష్టార్జితొచ్చింది మాత్రం ఉండదు. ధీరుభాయ్ అంబానీ చెప్పాను కదా! ఇద్దరు కొడుకులకి సమానంగా పంచాడు. 10,000,00,00,000 ఒకడేమో కష్టపడకుండా తిందామనుకున్నాడు. అనిల్ అంబానీ అడుక్కు తింటున్నాడు ఈరోజు. అదే ముఖేష్ అంబానీ నాన్నిచ్చిన 10,000,00,00,000 ఈ రోజు కొన్ని లక్షల కోట్లు చేశాడు. కారణం ఏంటంటే పని చేస్తున్నాడు. మీకు డబ్బులు ఊరికనే వచ్చినా కూడా అప్పులైపోతుందండి. డబ్బుల్ని మన రెస్పెక్ట్ ఇస్తే డబ్బులు మన రెస్పెక్ట్ ఇస్తాయి. ఎప్పుడు కూడా పని చేయాలా. ఈరోజు సీఎంఆర్ గాని, లలిత జ్యువెల్లరీస్ గాని ఏ షాప్ అని చూడండి. వాళ్ళెవ్వరు ఖాళీగా ఉండరండి కోటీశ్వరులు. కానీ మనం మాత్రం ఏమనుకుంటాం తెలుసా? మనకి దేవుడు నాశనం చేసేసాడు. మనకివ్వలేదు అంటాం. వాళ్ళకి పుట్టించింది దేవుడు ఒకడే. మనకి పుట్టించింది ఒకడే. సో, వాళ్ళకిచ్చింది సేమ్ సమయమే. మనకిచ్చింది సేమ్ సమయమే. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నా సమయం వస్తదనుకుంటారు. వీళ్ళు సమయాన్ని తీసుకుంటారు. సో, ఇంకా లేట్ చేయొద్దు. బయటికి రండి. కలిసి పోరాడదాం. కలిసి ముందుకెళ్దాం. యెస్. సెట్ హై స్టాండర్డ్స్ అండ్ హై ఎక్స్‌పెక్టేషన్స్. సో, స్టాండర్డ్స్ అంటే చాలామంది అనుకుంటారు, మా తాతలు తెలుసు కదా! వాళ్ళకేమి లేదు. మా తండ్రి తెలుసు కదా! ఏమీ లేదు. నా పరిస్థితి కూడా ఇంతే. సార్ దయచేసి ఈ తాతలు, తండ్రులు, ఈ ముత్తాతలు ఇవన్నీ కాదండి. వాళ్ళు ఒక ఆలోచన వేరు. మన మైండ్ సెట్ వేరు. మా నాన్న కర్ల మిల్లులో కూలి పని చేశారు. నేను కూడా కర్ల మిల్లులో కూలి పని చేయాలని ఉందా? నేను మళ్ళీ నా పిల్లలకి అది చేయాలని లేదు. సో, మన స్టాండర్డ్స్ మార్చుకోవాలా. సో, మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలా. డ్రీమ్ బిగ్, డిమాండ్ బిగ్. సో, నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి 5 ఇల్లున్నాయి. పెద్ద ఇల్లు 10,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకోవాలా. ఒక మంచి విల్లా కట్టుకోవాలా. సో, పెద్ద మంచి కార్ తీసుకోవాలా. నా పిల్లలకి ఒక్కొక్కడికి 200,00,00,000, 200,00,00,000 ఇవ్వాలని నేను ప్రిపేర్ అయ్యాను. వాళ్ళ కోసం నేను పని చేస్తున్నాను. చాలామంది అనుకుంటారు, రంజిత్‌కి 14,00,000 వస్తున్నాయి. ఆడి కార్ ఉంది. ఏంటి తెల్లవారు మిడిల్ కూర్చుంటాడు, మధ్యాహ్నం కూర్చుంటాడు. నాకు నా పిల్లల మీద ప్రేమ ఉంది. నా ఫ్యామిలీ పట్ల ప్రేమ ఉంది. మరి మీకు? చెక్ యువర్ సెల్ఫ్. కబుర్లు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు. చెప్పడం కబుర్లు కాదండి. వాళ్ళకి చిన్న సమస్యొచ్చినా రాకుండా చూసుకోవాలి. అసలు సమస్య కోసమే ఆలోచించకుండా ఉండాలి. అంతే తప్ప సమస్యొచ్చినా కూడా నా వల్ల ఏమవుతది అని చేతులు కట్టుకొని కూర్చుంటే దట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వసలు రెస్పాన్సిబుల్ అనే పర్సన్ కాదు. డైరెక్ట్‌లీ ఐ యామ్ సేయింగ్ కమ్ ఔట్. బయటికి రండి. కలిసి పోరాడదాం. బిగ్ డ్రీమ్ పెట్టుకోండి. డిమాండ్ బిగ్. దేవుడు మనం కోరుకుంటే ఇవ్వడానికి ఉన్నాడు. ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మీ ఆలోచన విధానం మారితే. మీ ఆలోచన విధానం మారితేనే ఇస్తాడు. యెస్. థాంక్ యూ. యెస్. అవాయిడ్ అవాయిడ్ డూయింగ్ ఎనీథింగ్ యూ డోంట్ వాంట్ టీమ్ టు డూప్లికేట్. సో, మీరు ఏది చేయకూడదనుకుంటారో అది పక్కన పెట్టేయండి. అంతే తప్ప మీరు చేయకూడని దాన్ని టీమ్‌కి మనం తీసుకెళ్ళకూడదు. సో, కొన్ని విషయాలు మీరు అనుకుంటారు. ఇది చేయకూడదు. అనుకునేటప్పుడు వద్దు. మీ టీమ్‌కి చెయ్యొద్దు. సో, ఏమి చేయాలనుకుంటారో అదే చేయించండి టీమ్‌కి. అన్‌వాంటెడ్ థింగ్స్ వద్దు. యువర్ టీమ్ విల్ నాట్ డూ వాట్ యూ టెల్ దెమ్ టు డూ. యువర్ టీమ్ విల్ డూ వాట్ యూ డూ. సో, మనమేం చెప్తాం? మీటింగ్‌కెళ్ళండి, ట్రైనింగ్‌కెళ్ళండి చెబుతాం. కానీ మనం చక్కగా ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తాం. సో, వాళ్ళేం చేస్తారు? వాళ్ళు కూడా సేమ్ ఫాలో అవుతారు.
అదే మీరు కూడా జూమ్ మీటింగ్ చక్కగా అటెండ్ అవుతూ వీడియో ఆన్ చేసుకోండి. మీరు చక్కగా మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి వెళ్ళండి. ఒక స్క్రీన్ పెట్టండి. నేను ఈ రోజు పలానా టైం ఈ టైంకి నేను రోడ్ మీదకెళ్ళాను. సో, ఈ టీమ్ వర్క్ చేస్తున్నాను. పెట్టండి. సార్ ఇది షో అప్ కాదండి. ఇది షో అప్ అని కొంతమంది వెనక నుంచి మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇది షో అప్ కాదండి. లలిత జ్యువెలరీ షో అప్ చేస్తున్నాడా గుండు బాసు? కాదు. వాడి బిజినెస్ వాడు ప్రమోట్ చేసుకున్నాడు. సో, షో అప్ చేస్తున్నాడా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కంపెనీ అనేది పెడతాడు. ఇట్ ఈస్ నాట్ షో అప్. ఇట్ ఈస్ బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రాసెస్. మనం చెబితే చేయరండి. మనం చేసింది చేస్తారు. మంజునాథ్ గారు ఎవ్రీ టైమ్ చెప్తారిది. మనం చెప్పింది చెయ్యరు. చేసింది చేస్తారు. మనం చెప్పింది చెయ్యరు. చేసింది చేస్తారు. సో, దయచేసి టీమ్‌కి చెప్పడం తగ్గించండి. మీరు ఆచరించింది టీమ్ చేస్తారు. ఇమ్మీడియేట్‌గా ఈరోజు ఆచరించడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. నువ్వు ఏది చేస్తావో అది నేర్పించడానికి చెయ్యి. అంతే తప్ప నువ్వు ప్రాక్టీస్ చేయకుండా, పక్క వాళ్ళకి చెప్పకుండా, నువ్వు చేయకుండా వాళ్ళకి చెప్పొద్దండి. నువ్వే పని చేయకుండా నువ్వు అది చేస్తే అయిపోతది. కొంతమంది లీడర్స్ చూస్తున్నాం. "ఏయ్! డైరెక్టరా? సింపుల్. నువ్వు ఒక 6 నెలలు చేసి, 4 నెలలు చేసి అయిపోద్ది ఈరోజు డైరెక్టర్." అరే బాబు! నువ్వు ఒక 100 పీవీ నువ్వు తీసుకొని రాలేవు. టీమ్‌కేమో నువ్వు ఇలా చేసి, అలా చేసి అయిపో సింపుల్. వాట్ ఈస్ సింపుల్? నువ్వు చేస్తే అది సింపుల్ అవుతుందండి. నువ్వు చేయకుండా అది సింపుల్ అవ్వదు. నువ్వు చేస్తే అది చాలా చాలా సింపుల్ అవుతుంది. యెస్. థాంక్ యూ. లివ్ ఎ గ్రేట్ లైఫ్ స్టైల్ అండ్ గ్రేట్ లైఫ్ స్టైల్ దట్ మ్యాచెస్ యువర్ నెట్వర్క్ మార్కెటింగ్ స్టేటస్. ఇది దయచేసి దీన్ని ఇంకోలా తీసుకోవద్దు. ఈరోజు కొంతమంది లీడర్స్ ఉంటారు. కొంతమంది గురించి చెప్తానండి. ఎంతసేపు అదే చెప్పులు, అదే డ్రెస్సు, అదే లైఫ్ స్టైలు. కార్ అచీవ్‌మెంట్ అయిపోయింది. 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చింది. వస్తది ఇన్‌కమ్ వస్తది. కానీ చీప్‌గా లేబర్‌లా బతకడానికి ఇష్టపడతారు. సో, వాళ్ళ మైండ్ సెట్ మారాలండి. సో, ఒక స్టైల్ మారిన తర్వాత, ఒక అచీవ్‌మెంట్ మారిన తర్వాత మంచి కారు, మంచి ఇల్లు, లగ్జరీ లైఫ్‌లో ఉండడానికి ఇష్టపడాల. సో, చేస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే, నేను ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని ఇంకా ఇవ్వడానికి చేస్తాడు. కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టాలని టీమ్‌కొస్తే ఒక రూ. 10 ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తారు. ఒక టీ ఇవ్వడానికి, టిఫిన్ పెట్టడానికి పాపం ఆకలితో ఉంటారు. అలాంటి వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతారు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఎందుకు ఇది? వై? షో అని కాదండి. సో, మనం ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే భగవంతుడు కూడా హ్యాపీ అవుతాడు. నేనిస్తున్నాను. దీన్ని ఎంజాయ్ చేసి 10 మందికి షేర్ చేస్తున్నాను అనుకుంటారు. సో, అంతా దాచుకొని కొంతమంది లీడర్స్ ఉంటారు. డబ్బులన్నీ పోగు చేసుకొని లాస్ట్‌కి ఏం చేస్తారు? ఎవరు ఉండరండి. భూమి మీద ఎవరు మిగలరు. ఈరోజు మన మధ్యలో లేడో వ్యక్తి. రతన్ టాటా మీరు చూడలేదు, నేను చూడలేదు, ఎవరు చూడలేదు. కానీ ఆయన దేవుడితో సమానంగా చూస్తాం. ఎందుకంటే కొన్ని వందల, వేల, లక్షల కుటుంబాలకి ఏ సమస్యొచ్చినా, హుదూ తుఫాన్ రానియండి, కోవిడ్ రానియండి, ఏదొచ్చినా ఫస్ట్ డొనేషన్ లిస్ట్‌లో ఉండే పేరు రతన్ టాటా. యెస్ ఆర్ నో? సో, మనం కూడా మన టీమ్‌కి ఇవ్వడానికి ఇష్టపడాలా? ఎంతో కొంత మీకు రూ. 1000 వచ్చింది. ఒక రూ. 10, రూ. 20, రూ. 100 ఇవ్వడానికి ఇష్టపడండి. కానీ నేనేమి ఇవ్వను. నా టీమ్ మాత్రం నా టీమ్ వరకు వర్క్ చేయాలా, నాకు డబ్బులిచ్చేయాలా? ఇది కరెక్ట్ కాదు. కార్ అచీవ్‌మెంట్ అయ్యాం. కార్ తీసుకోవాలా? హౌస్ ఫండ్ వచ్చింది. హౌస్ తీసుకోవాలా? ఫారెన్ ట్రిప్ వచ్చింది. ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలా? సో, ఇది చేస్తే ఏమవుతుందంటే యెస్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ గ్రేట్‌గా ఉన్నారు. మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఒక ఆలోచన వస్తుంది. యెస్. థాంక్ యూ. ట్రాన్స్‌లేట్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. సో, మనకేదైతే మన బ్రెయిన్ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో నాకిది కావాలి, నాకిది కావాలి, కావాలి, కావాలి. అది మనం ఎప్పుడైతే మన ఆలోచన విధానం ఉందో చాలామంది అంటారు. సార్ నేను 6 గంటలు పడుకున్నాను సార్. నేను 8 గంటలకు పడుకున్నాను సార్. నేను 10 గంటలు పడుకున్నాను సార్. నేను 12 గంటలు పడుకున్నాను సార్. అంటే నువ్వు పడుకున్నావు అంటే నువ్వు కన్న డ్రీమ్ నిజమైన డ్రీమ్ కాదండి. నీ నిద్రని భగ్నం చేసి ఆపేది అది నిజమైన డ్రీమ్. నీకు పడుకోకుండా చేసేదే నిజమైన డ్రీమ్ అండి. నువ్వు చక్కగా కళ్ళు మూస్తే నిద్ర పడుతుందని కొంతమంది అనుకుంటారు. నాకేం తెలుసా కళ్ళు మూస్తే నిద్ర పట్టేస్తుంది చక్కగా. అంటే ఇంకా నువ్వు స్టిల్ డ్రీమ్ కరెక్ట్‌గా ఫోకస్ చేయలే. నీ డ్రీమ్ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. అంటే నువ్వు నిజంగా డ్రీమ్‌లో ఉన్నట్టు. నీకు నిద్ర కూడా పట్టట్లేదు అంటే అది అసలైన డ్రీమ్. సో, అలాంటి డ్రీమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే నువ్వు గెలగ 10 మంది చెబుతారని నాకు కారు కావాలి, ఇల్లు కావాలి ఇవన్నీ కబుర్లు చెప్తున్నావు. నిజమైన డ్రీమ్ ఇంకా నీకు రాలే. నీ డ్రీమ్ ఎలా ఉంటదో తెలుసా? రాత్రి నువ్వు ట్రైన్‌లో ఎళ్తున్నావు ఎగ్జాంపుల్. నీకు 4:00కి నువ్వు దిగాల ట్రైను. ఎన్ని గంటలకి 4:00 దిగాల. నువ్వు అలారం పెట్టుకున్నావు. ఒక 10 మినిట్స్ ముందో, 15 మినిట్స్ ముందో అలారం పెట్టుకున్నావు.
కానీ నీ మైండ్ ఏం చెప్తుంది తెలుసా? రేయ్ లెగ్గు 3:30 అయింది, నువ్వు లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి నీ అలారం ఆఫ్ అంటది. అది అసలైన డ్రీమ్. అంతేగాని 4:30 లెగాల, 4 గంటలు లెగాల, అలారం మోగినా కూడా ఆపుకొని ఇంకో 2 నిమిషాలు ఉందనంటే యూ ఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ టు డ్రీమ్. నీ డ్రీమ్ నీకు కరెక్ట్‌గా లేదు. గుడ్ మార్నింగ్. సో, డ్రీమ్ ఉంటే దాన్ని నెరవేర్చాలంటే 100% ఒక లక్ష్య సాధనలో ట్రాన్స్‌లేట్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. సో, అది గెలవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానం పైన డిపెండ్ ఉంటది. అదే అంటుంటారు. మీ బయట ఏముందో కాదు, మీ లోపల ఏముందో, మీ మనసులో ఏమి కోరుకుంటున్నారో అది మాత్రమే నెరవేరుతుంది. బయటికి నువ్వు కార్ అన్నావా, ఇదన్నావా అదని కాదండి. టర్నింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. మీ కలలు ఏదుందో అది నిజంగా సహకరించుకోవాలంటే మీ మైండ్‌ని మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ బాడీని మీ ఆధీనంలో ఉంచుకోండి. యెస్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. యెస్. క్రియేట్ స్టెప్ బై స్టెప్ సిస్టమ్ ఫర్ యువర్ వర్క్. సో, చూడండి ఇంతకుముందు చెప్పాను. బెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో నీడ్స్ ద బెస్ట్ సిస్టమ్ ఫర్ సక్సెస్. సో, మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. సో, మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం. 10 మందికి మనం హెల్ప్ చేయాలి. ఈ మే 13 తారీఖు వస్తే టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ఏదైతే ఉందో మనకి యానివర్సరీ చేసుకోవడం జరుగుతుంది. సో, పేదవాళ్ళకి మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ పెట్టింది దేనికోసం అంటే పేదవాళ్ళకి ఫుడ్ ఇప్పించాలి, ఎడ్యుకేషన్ ఇప్పించాలి, పేదవాళ్ళకి రూ. 1,00,000 ఇప్పించాలి, 1000 కుటుంబాలకు ఇప్పించాలనే లక్ష్యంతో మనం పోరాడుతున్నాం. క్రియేట్ ఏ సిస్టమ్ బై సిస్టమ్ ఫర్ యువర్ టు వర్క్. సో, టీమ్ వర్క్ అండ్ మన టీమ్ కోసం ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తూ ఆ సిస్టమ్ ప్రకారం మనం వెళ్తే 100% గెలుస్తాం. ఒక సిస్టమ్ అంటే మనం ఫాలో అవ్వాలి. టీమ్‌కి మనం చెప్పాలి. చేస్తేనే మనకది సాధ్యమవుతుంది. యెస్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా మొదలు పెట్టడానికి మోటివేషన్ ఉంటే సరిపోతుంది. కానీ చూడండి మళ్ళీ ఏదైనా మొదలు పెట్టడానికి మోటివేషన్ ఉంటే సరిపోతుంది. కానీ కడ వరకు నిలవాలంటే బలమైన సంకల్పం ఉండాలండి. సో, కొంతమందుంటారు ఈ మీటింగ్ వినేసి యెస్ నేను చేస్తాను, చింపేస్తాను, నరికేస్తాను అంటారు. కానీ మీకంటూ ఒక సంకల్ప బలం ఉండాలి. నేనిది చేసి తీరుతాను. ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తానండి. ఈ రోజు కూడా తెల్లవారు లేసి 4 గోడల మధ్య నుంచి లెగలేకపోతున్నాం అంటే ఇంకా మీకు సంకల్పం స్టార్ట్ అవ్వలే. మీకొక డ్రీమ్ స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వలే. మీ ఫ్యామిలీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోలే. భగవంతుడికి ఒక మాట ఇవ్వలే. నేను దేవుడా నాకిక్కడ పంపించావు. నేను పైకొచ్చేలోపు కొన్ని వందల మందికి నేను ఇంత చేస్తాను అని మీరు ఇంకా మాట ఇవ్వలే. మీరు భగవంతుడికి మాటిచ్చుంటే, సంకల్పం తీసుకుంటే 100% మీరు సాధిస్తారండి. సో, సంకల్పం తీసుకోండి. డెఫినిట్‌గా 100% సాధిస్తారు. ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఎక్కడైనా అడగండి. ఎవరు మారాలనుకుంటారంటే అందరూ చేతులెత్తేస్తారు. కానీ నిజంగా మారేవాళ్ళు చూసారు కదా! అక్కడ ఐదుగురిలో చూస్తే ఒక్కరు మాత్రమే మారుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు సర్లే ఈ మీటింగ్ అయిపోయింది. ఇలా జీవితకాలం వింటాం, చేతులెత్తుతాం, కూర్చుంటాం. చేతులెత్తి కూర్చోవడం కాదండి. నువ్వు మాత్రమే మారితే నీ యొక్క కుటుంబం కాదు మొత్తం 3 తరాల జీవితాలు మారుతాయి. ఒక మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కొడుకు ఆ రోజు అవమానిస్తే ఆయన అక్కడ డిసైడ్ అయిన అవమానాన్ని తట్టుకొని నిలబడ్డాడు కాబట్టే ఈరోజు ఆళ్ళ పిల్లల జనరేషన్ ఒక స్థాయిలోకెళ్ళింది. సో, ఎవరో అవమానించారు, ఎవరో హేళన చేశారు కాదండి. మనం ఒక స్థాయికెళ్ళాలంటే ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. 2030 కల్లా 1000 కుటుంబాలకు 1,00,000 ఇప్పించాలనే లక్ష్యంతో మనం పోరాడుతున్నాం. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ లీడర్స్. మీ రంజిత్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ గౌరీశంకర్ గారు. థాంక్ యూ లీడర్స్. సార్ థాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ సార్. గ్రేట్ సార్. యాక్చువల్‌గా మీ మీటింగ్ కోసమైతే మేము పెద్దగా చెప్పవసరం లేదు. మీ యొక్క జర్నీ, మీ యొక్క టెస్టిమనీ అనేది చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. కానీ మార్పు చెందవలసింది ఆహ్, మేమే సార్. మేము, మా టీము. మీరు చెప్పిన ఏవైతే 13 పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన బిజినెస్‌కి చాలా చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పారు ఈరోజు మనం మంచి ఆహ్, ఏదైతే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తామో మనకి భగవంతుడు అనేది మనకి, మన టీమ్‌కి చూస్తారని. సూపర్ సార్. అదేవిధంగా మనం మనకి పడుకోకుండా ఏదైతే చేస్తుందో అదే మనకి నిజమైన అసలైన డ్రీమ్ అన్నారు. ముందు సిస్టాన్ని మనం ఆచరించాలని మీరు చాలా పాయింట్స్ చెప్పారు. ఆహ్, సూపర్ సార్. ఈ 13 పాయింట్స్ కూడా మేము నోట్ చేసుకున్నాము. ఈ క్షణం నుంచి మేము మారుతూ మా టీమ్‌కి ఫాలో చేస్తుంటాం సార్. గ్రేట్ సార్. ఎందుకంటే మీరు ఎక్కువ ఏ మీటింగ్ అయినా ఎక్కువగా
నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈరోజు మనం సక్సెస్ అవ్వాలి అంటే మీ మీటింగ్‌లో ఎక్కువగా లీడర్‌షిప్ కోసమే ఉంటాది. చాలా పాయింట్స్ చెప్తుంటారు. జనరల్‌గా మనం ఈరోజు ఒక బిజినెస్ అని మనం చెప్తుంటాము. చాలా పెద్ద బిజినెస్ అని చెప్తుంటాము. 9 దేశాల్లో ఇది విస్తరించిందని చెప్తుంటాము. ఈరోజు ఇండియాలోనే నంబర్ 1 చెప్తుంటాము. కానీ ఈరోజు మనం చూసేటప్పటికి ఒక డ్రెస్ కోడ్ గాని లేదు అనుకుంటే ఈరోజు మనం మీటింగ్‌లు విని చెప్పడం తప్ప ఈరోజు పని చేయడం అనేది లేదు అనేది అది వాస్తవం సార్. మేము ఒప్పుకుంటాము. ఎందుకంటే ఈరోజు మనం చేసినట్లయితే మనకున్న టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నాలెడ్జ్‌కి ఈరోజు మన లీడర్స్ అనేది వేరే స్థాయిలో రాక్ చేయాలి. అది మా దగ్గర నుంచి అయితే మిస్టేక్స్ ఉన్నాయి సార్. అది ఒప్పుకుంటున్నాము. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా టీమ్‌కి సిస్టమ్‌ని నేర్పించడం జరుగుతుంది. ఇదివరకైతే ఏదో చిల్లీగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక ఐడీ తీసుకున్న తర్వాత ఏవేవైతే మేము స్టార్టింగ్‌లో పాయింట్స్ ఉన్నాయో, ఒక కేవైసీ నుంచి ఇవన్నీ కూడా ఎలా నేర్పించాలనేది చాలా స్ట్రిక్ట్‌గా చేయడం జరుగుతుంది.